వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్ స్వరూప గారు టు కమ్ టు ద డాన్స్. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु రావడానికి రెడ్డిలంతా ఏకమత్యంగా చేయాల్సినవి ఏమైనా చేయాలనుకుంటే ఈ సంస్థ మనకు ఉపయోగపడుతుంది అని ఫామ్ చేశాము. దీన్ని ఎగ్జాక్ట్గా 1 year కింద నిజామాబాద్లో కళ్యాణ మండపంలో స్టార్ట్ చేశాము, లక్ష్మీ కళ్యాణ మండపంలో. అక్కడ చాలా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మళ్ళీ హైదరాబాద్లో కూడా ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాము. ఈరోజు ఏంటంటే లక్కీగా మనకి కరెక్ట్ 1 year అవుతుంది. ఈరోజు బర్త్డే సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ఆర్ఎస్ అనుకోవచ్చు. సో ఈ 1 yearగా ఎన్నో అంటే క్రిటిసిజమ్స్ కానివ్వండి, మెచ్చుకోలు కానివ్వండి, అన్ని రకాలుగా ఫేస్ చేసినాం అనమాట దీంట్లో. కానీ ఇది ఏంటంటే ఒక్కసారిగా చేంజ్ అనేది ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. సో ఇది మెల్లగానే స్ప్రెడ్ అవుతుంది. క్రిటిసిజం కూడా ఎక్కువగానే ఉంది, బట్ ఇది నచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ మాకు చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి. ఇది చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పొచ్చు. చాలామందికి నచ్చింది. అండ్ నచ్చిన వాళ్ళంతా ఫాలో అవ్వడానికి ఇన్ని రోజులు ఏంటంటే ఎవరేమనుకుంటారో అని కొంచెము ఒక మొహమాటం లాగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఆర్ఆర్ఎస్ ఉంది కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా మనం ఇవన్నీ ఫాలో అవుతూ పెళ్ళిళ్ళు చేయొచ్చు. సో దీన్ని యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇంకా ముందుకి తీసుకెళ్ళి ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం ఉంది. దీంట్లో మాకు నిజామాబాద్ ఆర్బీవీఆర్ఆర్ విమెన్స్ వెల్ఫేర్ వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు వాళ్ళు కూడా. అండ్ నిర్మల్ నుండి కూడా మాకు అంతే ఈక్వల్గా మాకు ఎంకరేజ్మెంట్ కావాలి. సో అందరం కలిసి తీసుకోవాల్సింది ఇది ఏదైనా కూడా. అండ్ నౌ ఇందిరా విల్ టాక్ అబౌట్ ద సింపుల్ వెడ్డింగ్స్ పార్ట్ ఆఫ్ ఇట్, యాక్చువల్లీ ఏంటి అన్నది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. మీరు అందరు ఒక్క ఫోన్ కాల్తో ఇంతమంది వచ్చిందంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎంకరేజింగ్. మేము ఈ ఆర్ఆర్ఎస్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ముఖ్య ఐడియా ఏంటంటే మన రెడ్డిస్ అందరిని ఒక తాటిపై తీసుకురావాలి అని ముఖ్య ఉద్దేశం. యాక్చువల్లీ ఈరోజు మాది ఫస్ట్ బర్త్డే, సుజన చెప్పినట్టు మా ఫస్ట్ బేబీని మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇదొక మాకు హ్యాపీనెస్. చెప్పాలంటే చాలా మనకు ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మాది ఆర్ఆర్ఎస్ది సింపుల్ వెడ్డింగ్స్, సింపుల్ ఫంక్షన్స్ అండ్ సస్టైనబుల్ లివింగ్. సస్టైనబుల్ లివింగ్ మన వాతావరణానికి హాని కలిగించకుండా ప్రకృతిని కాపాడుతూ చేయాలి అనేది ఒక ముఖ్య కాజ్ మాది. ఈ కాజ్ కొరకే మేము ఈరోజు మీ అందరినీ కలుస్తున్నాము. ఫర్దర్ ప్రోగ్రామ్స్ కూడా చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడు ముందు మన అమ్మ వాళ్ళు ఎట్లా పెళ్ళిళ్ళు చేస్తుండ్రు, సింపుల్గా మన ఊర్లో దొరికిన ఆకులతోనో చెట్లతోనో పందిర్లేసి ఇస్తరాకులతో ఇంట్లో వంటలు చేయించి ఇస్తరాకులు భోజనం పెట్టి స్టీల్ ప్లేట్లో పెట్టి స్టీల్ గ్లాసులు ఇచ్చిండ్రు.
అక్కడ ఏది కూడా వేస్టేజ్ అనేది ఏది లేదు. మనం నెక్స్ట్ చెత్తబుట్టలు వేసి వేస్ట్ అవుతుంది అనేది ఏది లేకుండా అప్పుడు స్టీల్ రీయూజ్ చేసిండ్రు, ఇస్త్రాకులు మనకు ఎరువులా పనికి వచ్చినాయి. ఇప్పుడు మనం చేసే పెళ్ళిళ్ళు ఎట్లా అంటే అతి ఆడంబరంగా చేస్తున్నాం, ఒకరి నుంచి ఒకరు ఇంకా ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ చేస్తున్నాం. కేటరింగ్కి ఇస్తున్నారు ఫుడ్ కూడా, ఎన్నో వెరైటీ ఉంటుంది. ఆ వెరైటీ ఆఫ్ ఫుడ్ని కూడా చాలామంది స్టిక్ అవుతున్నారు, తినలేకపోతున్నారు. సో మేము ఇప్పుడు అనేది ఏంటి, సింపుల్ వెడ్డింగ్స్ చేసుకుందాం. ఎందుకు ఇంత వేస్టేజ్, ఆ డెకోర్ వేస్టేజ్ ఎందుకు, ఆ ఫ్లవర్ వేస్టేజ్ ఎందుకు, మనకి ఆ డిస్పోజబుల్ గ్లాసెస్, డిస్పోజబుల్ ప్లేట్స్, ఇవన్నిటితో మనం నిజంగా చెప్పాలంటే నేచర్కి చాలా హార్మ్ చేస్తున్నాం. ఆ హార్మ్ చేయకుండా ఉండాలి అంటే మనం కొంచెం సింపుల్గా సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. యాక్చువల్లీ మేము ఏమనుకుంటున్నామంటే సింపుల్గా ఏదో ఒక ఫంక్షన్ బాగా చేసుకోండి, వెడ్డింగ్ మంచిగా చేసుకోండి, లేదా రిసెప్షన్ చేసుకోండి, పెళ్లి కొడుకు ఒకటి, మీదైనా సింపుల్గా మీ ఫ్యామిలీ వాళ్ళని పిలుచుకొని చేసుకోండి. ఎందుకంత ఒక ఇంట్లో ఒక స్త్రీకి నిజంగా చెప్పాలంటే హస్బెండ్ కానీ సన్ కానీ డాటర్ కానీ మీ మాట వినకుండా ఉంటారా? మీరు చెప్పండి, మీ మాట వినకుండా ఉంటారా? మీరు సరైన పద్ధతిలో వాళ్ళని గైడ్ చేస్తే డెఫినెట్గా మీ మాట వింటారు. సో మీరు పిల్లల్ని చెప్పి చూడండి, సింపుల్ వెడ్డింగ్ చేస్తాం, ఎందుకు ఇంత అతి ఆడంబరంగా మనం ఉన్న ఖర్చు అంత ఎందుకు చేసుకోవాలి? ఆ సేవింగ్స్ సింపుల్ వెడ్డింగ్ చేసుకొని ఆ సేవింగ్స్తోని వాళ్ళ పిల్లలే ఒక ఫ్లాటో కొనిస్తాం ఏది అనేది మీరు అడగండి, వాళ్ళు మీకు ఏం జవాబు చెప్తారు చూడండి. వాళ్ళు ఫ్లాట్ కావాలనుకుంటారా, ప్లాట్ కావాలనుకుంటారా, ఒక్కరోజు వెడ్డింగ్తో ఉన్న ఖర్చు అంతా చేయాలనుకుంటారో వాళ్ళే మీకు చెప్తారు. సో మేము చెప్పే అవసరం లేదు, మీకు వాళ్ళే ఆన్సర్ చేస్తారు వాళ్ళకి ఏది కావాలి, ఏది బెటర్ అనేది. అవునా కాదా? మీకేమనిపిస్తుంది? ఒక్కరోజు మన జీవితకాలం సంపాదిస్తారు కొందరు, నిజంగా చెప్పాలంటే లైఫ్ టైం సంపాదించిందంతా ఒక్క పెళ్ళికి ఖర్చు పెడతారు. సో కొందరు వాళ్ళ ఓల్డ్ ఏజ్ గురించి కూడా ఆలోచించారు. మన ఓల్డ్ ఏజ్ కూడా మనకి ఇంపార్టెంటే కదా, మనకు కొంచెం సేవింగ్స్ ఉండాలి కదా. పెళ్ళి సరే ప్రతి తల్లికి తండ్రికి ఉంటుంది, నా బిడ్డకు పెళ్ళి బాగా చేయాలి, నా కొడుకు పెళ్ళి బాగా చేయాలని, కానీ తప్పు కాదు. కానీ మన లిమిట్స్ ఏంటి అని చూసుకోవాలి. సొసైటీ కొరకు ఎవరు ఈరోజు ఒకరు చేస్తారు పెద్దగా, రేపు వాళ్ళకంటే పెద్ద ఇంకొకరు చేస్తారు. దేర్ ఈజ్ నో లిమిట్ అనేది ఎక్కడుంది మీకు? ఈరోజు మీరు 10,000 మంది ఇవ్వచ్చు, రేపు 10 కోట్లు ఖర్చు పెట్టచ్చు. ఇది అందరిని ఒకరిని చూసాక మనం అన్ని చేయకూడదు. మనకి ఏది కరెక్ట్, మనం ఎంత చేయగలుగుతాం, మన మైండ్ సెట్తో మనం చేసుకోవాలి. అవునా కదా? మీరేమంటారు? మీరు అగ్రి అవుతారా లేదా? అగ్రి అవుతారు కదా సింపుల్ వెడ్డింగ్స్కి? మేము మిమ్మల్ని ఫోర్స్ చేయం, మిమ్మల్ని హర్ట్ చేయం. మీకు ఎట్లా చేయాలనుకున్నారు మీరు ఆలోచించుకొని మీరు చేసుకోండి. తర్వాత మన పూర్వీకులు మనకు ఎంత మంచి గాలి నీరు ఇచ్చిండ్రు. ఇప్పుడు మన పిల్లలకి మనం ఏమి ఇస్తున్నాం? మనం ప్లాస్టిక్స్ ఎంత వాడుతున్నాం, ఆ ప్లాస్టిక్స్తో మనకి ఎంత హామ్ అవుతుంది. అది మనం ఎవరు అంటే అదొక రొటీన్ అయిపోయింది. మార్నింగ్ మిల్క్ ప్యాకెట్స్ స్టార్ట్ అయితే ఎవ్రీథింగ్ మనకు ప్లాస్టిక్తోనే అవుతుంది. మటన్ తెచ్చుకోవాలన్నా మనం చిన్నప్పుడు స్టీల్ డబ్బాలో తెచ్చుకుంటుంటే, ఏది ఫిష్ తెచ్చుకోవాలన్నా డబ్బాలు తెచ్చుకుంటుంటే, ఇప్పుడు ఎట్లా అంటే అన్నిటికీ కవర్. సో ఆ కవర్ ఎక్కడ పడేస్తున్నాం? మన డస్ట్బిన్లో పడేస్తున్నాం. అది ఎన్ని ఇయర్స్ పడుతుంది అది మెల్ట్ అవ్వడానికి మన భూమిలో. సో మనం తినే ఫుడ్ కూడా బాగుంటుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్లాస్టిక్స్ మనం తినే ఫుడ్ కూడా కెమికలైజ్ అవుతుంది, మనకి హెల్త్ బాగుంటలేదు. సో కొంచెం మైండ్లో పెట్టుకోండి, మనం చేయొచ్చు. ఎక్కువ మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్ లేడీసే, ఎందుకంటే వెజిటబుల్ మార్కెట్కి వస్తాం ప్లాస్టిక్స్ వాడతాం, మటన్ తెప్పిస్తాం ప్లాస్టిక్స్, ఫ్రూట్స్ తెస్తాం ప్లాస్టిక్స్, ఏది పూలు తెచ్చుకున్నా ప్లాస్టిక్సే. సో కొంచెం ఆలోచించండి, బ్యాగ్స్ పెట్టుకోండి, స్టీల్ డబ్బాలు పెట్టుకోండి. సో అప్పుడు మనం ప్రకృతికి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో మేము ఆర్ఆర్ఎస్ నుంచి మేము ఏమనుకుంటామంటే మా నెక్స్ట్ మంత్ మేబీ మాది రిజిస్ట్రేషన్ అయిపోతుంది. తర్వాత మాకు ఇక్కడితోనే కాకుండా ఇంకొన్ని ప్రోగ్రామ్స్, ఇంకొన్ని ప్లాన్ ఉంది మాకు చేయాలని. లైక్ విమెన్ వెల్ఫేర్ అని, చైల్డ్ కేర్ అని, తర్వాత కౌన్సిలింగ్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం. ఇవాళ రేపు చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, పిల్లలకు ఉంటున్నాయి ప్రాబ్లమ్స్, మిడిల్ ఏజ్ వాళ్ళకి ఉంటున్నాయి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉంటున్నాయి. కొన్ని థింగ్స్ ఎట్లుంటాయంటే హస్బెండ్కి చెప్పుకోలేము, పిల్లలకి చెప్పుకోలేము, ఫ్రెండ్కి చెప్పాలంటే వాళ్ళు ఎవరికి చెప్తారన్న భయం. సో మనకి ఎవరికి తెలియని అన్నోన్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది. నా ప్రాబ్లం ఇది అని చెప్పుకుంటే వాళ్ళ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. సో మనం రిలీఫ్ అవుతాం, స్ట్రెస్ తగ్గుతుంది. అది కూడా మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం హైదరాబాద్లో. మీకు ఎవరికన్నా మీ ఫ్యామిలీలో ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ పిల్లలకు కొన్నిసార్లు పిల్లలు కూడా వింటలేరు, వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు అర్థం కాదు, మనకు చెప్పరు. అట్లాంటప్పుడు మనం కౌన్సిలింగ్ ఇప్పిస్తే వాళ్ళకి ఒక అర్థమైతే ఒక క్లారిటీ వస్తుంది, వాళ్ళకి ప్రాబ్లం ఎక్కడుంది, ఎట్లా సెట్ చేసుకోవాలనేది. అదొకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఒకటి, స్టూడెంట్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ఎడ్యుకేషన్ హెల్ప్ చేయడం కానీ, జాబ్స్లో హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఫర్దర్ మేము చేయాలి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అనే ప్లాన్లో ఉన్నాం.
ఇప్పుడు అంటే డైలీ వాడకంలో డైలీ మన దినచర్యలో భాగంగా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ని వాడకుండా కొంచెం మన వంతు కృషి. ఇది ఏంటంటే ఒక్కళ్ళతో కాదు, ఇట్లా మైకులు పట్టుకొని భాషలు ఇవ్వగానే కాదు. ఇది ఆర్ఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న 10 మంది చేస్తే జరిగేది కాదు. ప్రతి ఇంటి నుండి మొదలవ్వాలి. ఇది ప్రతి మదర్ దగ్గర నుండి మొదలవ్వాలి. మన పిల్లలకు ట్రైన్ చేయాలి. సో తను కొన్ని మన దినచర్యలో మనం ఏమేమి చేస్తే ఈ ప్లాస్టిక్ని కొంచెం అవాయిడ్ చేయొచ్చు అన్న దానిపైన షీ విల్ టెల్ యూ. సౌజన్య, మనం డైలీ జనరల్గా వెజిటేబుల్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్తాం కదా. వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం క్లాత్ బ్యాగ్స్ ఇట్లా ఇప్పుడు నేను ఇప్పుడు 10 ఇయర్స్ అవుతుంది ఇది రీసెంట్లీ. సో ఈ బ్యాగ్స్ మనము ఒక జూట్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్స్ మన దగ్గర చాలా వస్తాయి. ఐ థింక్ మనం శారీస్కి బాగానే కొంటుంటాం కదా, క్లాత్ బ్యాగ్స్ బాగా వస్తాయి. ఇది ఒక 7-8 బ్యాగ్స్ అందులో వేసి పంపిస్తే ఒక 1 వీక్ అయితే తెచ్చుకుంటాం కదా. సో ఇవి వాడుకుందాం. సో ఇంకా మనం ఎక్కువ నాన్ వెజ్ లవర్స్ ఉంటాం కదా, నాన్ వెజ్కి వెళ్ళినప్పుడు కూడా స్టీల్ బాక్సెస్ ఉంటాయి మన ఇంట్లో, లేకపోతే గ్లాస్ బాక్సెస్ ఉంటాయి. ఆ గ్లాస్ బాక్స్ని వేసి పంపించండి. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ నేను జస్ట్ మీతో షేర్ చేస్తున్నా, వాట్ ఎవర్ వి యూజ్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అనేది. ఇంకోటి మనం తడి అని పొడి అని 2 వేరు డస్ట్బిన్స్ వాడతాం కదా. నేను అనుకుంటున్నా అందరూ వాడతారు అని, ప్లీజ్ వాడండి. సో తడికి వాడినప్పుడు మనం ఒక కవర్ వేస్తుంటాం, నార్మల్ కవర్ కాకుండా అది కూడా 100% కంపోజబుల్ కవర్. జస్ట్ నేను అట్లా. సో 100% కంపోజబుల్ ఇది. సో ఇవన్నీ వాడడం వల్ల మనం చాలా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ని కాపాడిన వాళ్ళం అవుతాము. ఇంకోటి మనం బాగా రెగ్యులర్గా యూజ్ చేసేది టిష్యూ పేపర్ కూడా దేంతో తయారవుతుంది అందరికీ ఐడియా ఉంటుంది కదా. మన ఎన్నో ట్రీస్ని కట్ చేస్తే పేపర్ తయారవుతుంది. సో టిష్యూ పేపర్ని మనం ఎంత సింపుల్గా వాడేస్తుంటాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ టిష్యూ పేపర్ మనకు అందరికి అలవాటు ఒక హ్యాండ్ కర్చీఫ్ క్యారీ చేస్తాం. అదొకటి. ఈ 5 పాయింట్స్ అయిపోయినాయి కదా. ఇంకొక పాయింట్ ఏంది, మనం ఇప్పుడు చాలా ఫంక్షన్స్కి వెళ్తుంటాము, చాలా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో వాటర్ తాగేస్తాం. మన అందరికీ తెలుసు ప్లాస్టిక్ అనేది ఎంత హార్మ్ఫుల్ అనేది తెలుసు, బట్ స్టిల్ అక్కడ ఏం చాయిస్ లేదు, తాగేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మనం ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తుంటే సో మన హెల్త్ కూడా కాపాడుకునే వాళ్ళం అయితే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో అట్లా ఎక్కడ పోయినా కూడా ఇప్పుడు మన వెహికల్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ లేకపోతే మనం బై వాక్ పోయినా కూడా ఒక ఫోల్డబుల్ బ్యాగ్, ఒక జూట్ బ్యాగు కార్లలోనో బైక్లలోనో వేసేసి పెట్టుకుంటే ఈవెన్ మన హస్బెండ్స్కి పిల్లలకి అందరికీ మనం ఇట్లనే క్యారీ చేద్దాము అని చెప్పి ఫస్ట్లో వాళ్ళకి బాధ అవుతుంది. అబ్బా ఏంటి మమ్మీ ఇంత విసిగిస్తున్నావు, ఏంది ఊకి ఇదేనా, సోది ఈ బ్యాగ్ ఆ బ్యాగ్ సంథింగ్ దే సే లైక్ దట్. బట్ తర్వాత వాళ్ళు దానికి దే విల్ ఆబ్వియస్గా వాళ్ళు గెట్ యూజ్ అయిపోతారు. నెక్స్ట్ టైం మనం ఇవ్వకపోయినా కూడా బ్యాగ్ ఏదని అడుగుతారు. సో అంత ఇంపార్టెన్స్ మనం ఎందుకు ఇవ్వాలి అంటే మన అందరికీ తెలుసు ప్లాస్టిక్ వల్ల మనం ఎంత మన వాతావరణాన్ని మనమే కాలుష్యం చేసుకుంటున్నాం. రేపటి రోజు సీరియస్లీ మనం అందరం సోషల్ మీడియాలో ఉండి చాలా రీల్స్ కూడా చూస్తుంటాము. రోజు 2050 నాటికి మనం ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి వచ్చేస్తుంది. సో ఆక్సిజన్ కొనుక్కుందామా లేకపోతే ఇవన్నీ పాటిద్దామా, అది మన పైన ఉంది. సో మన అమ్మమ్మలు నానమ్మలు ఎట్లా ఉండే, ఎంత ఇది చేసి వాళ్ళు ఎట్లా మనకు అందించిండ్రు. నేచర్ని అయితే స్పాయిల్ చేయొద్దు కదా. సో ఇది ఫస్ట్ మన రెడ్డి కమ్యూనిటీ మనం స్టార్ట్ చేద్దాం, తర్వాత మన పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ చేద్దాం. సో ఇవి ఇంకా చాలా టిప్స్ ఉంటాయి, ఒకటే రోజు మీరు చెప్తే బోర్ అయిపోతారు. సో ఇవన్నీ మెయిన్ ఏంటంటే వీలైనంత ప్లాస్టిక్ తీసుకోకండి ఎక్కడ కూడా. ఇప్పుడు మీరు కూరగాయలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెప్పిరండి, అమ్మ నువ్వు ప్లాస్టిక్ కవర్లో ఇయ్యకు, నువ్వు లేదని చెప్పు, అయితే మేము బ్యాగ్స్ తెచ్చుకుంటాము అని. సో ఆమెకు కూడా ఒక ఐడియా వస్తుంది. కొందరు అయితే విలేజెస్ వాళ్ళు అంటుంటారు కూడా, అమ్మ నువ్వు ఊరికే కవర్ అడుగుతావు, కవర్ లేదు అని కూడా చెప్తుంటారు. మనకు మంచిగా కొనలేని పరిస్థితి అయిపోతుంది అక్కడ. సో అదేదో బ్యాగ్ తీసుకపోతే మనకు మంచిది, వాళ్ళకు కూడా మంచిది కదా. మళ్ళీ తెచ్చి వెంటనే మనం ఒక నాట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూడా చాలా డేస్ బాగుంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్లో అయితే వాటర్ వచ్చి మనకి వెజిటబుల్స్ పాడైపోతాయి, దీంట్లో బాగుంటాయి. మీరు ఏదన్నా స్టోర్ చేయండి, పప్పులు బెల్లం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏదన్నా స్టోర్ చేయండి క్లాత్ బ్యాగ్లో, మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో, ఏం వాటర్ అనేది రాదు దాంట్లోకి. జనరల్లీ చిన్న పర్స్ అన్న క్యారీ చేస్తాము, కీస్ మన ఫోన్ అది పెట్టుకోవడానికి. సో ఇట్లా ఏదైనా ఫోల్డబుల్ బ్యాగ్ ఒకటి కొనుక్కుంటే, ఇది నేను ఒక 13-14 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేనైతే. సో ఇది ఇట్లా ఫోల్డబుల్, మీ అందరికి తెలుసు, ఇవి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇట్లా చిన్న బ్యాగ్ అయిపోతుంది. సో ఇట్లాంటివి కూడా క్యారీ చేస్తే మనకి ఏదన్నా నచ్చింది కొనుక్కోవాలనిపించినప్పుడు దీంట్లో వేసుకొని రావచ్చు. సో ప్లాస్టిక్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేయండి. వినోదాంటి కాలనీలో కూడా అందరికి అదే ఫోకస్ చేయండి. సో ఈ చేంజ్ అనేది మనం తెద్దాం, మనం అనుకుంటే ఏదన్నా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా రెడ్డి సంఘ సోదరీమణులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మేము
నిజామాబాద్లో అంటే కేశపల్లి గంగారెడ్డి ఆంటీ లక్ష్మీకాంతమ్మ గారు అందరికి తెలిసే ఉంటారు. తనకి వచ్చిన ఆలోచనతోటే మేము ఈ ప్రయాణాన్ని కొనసాగించడం జరుగుతుంది. సో తన ఆలోచన ఏంటంటే, మనం రెడ్డిస్ పేరుకే ఉన్నాం, కమ్యూనిటీ పెద్దది, కానీ చాలామంది దీంట్లో కూడా ఎకనామికల్గా చాలా ఇబ్బంది పడుతూ మనం జీవనం సాగిస్తున్నాం అనేది అందరికి తెలుసు. కానీ తను ఏమన్నారంటే, కొంచెం మనమైనా ముందుకు వచ్చి ఒక ఇనిషియేటివ్ తీసుకొని దీన్ని స్ప్రెడ్ ఓవర్ చేస్తూ ఉంటే, అంటే సస్టైనబుల్ మ్యారేజెస్ అంటే ఈరోజు మనం ఒక పెళ్ళి చేయాలంటే ఒక ప్రాపర్టీ అమ్మే పరిస్థితికి వచ్చింది. అది కాకుండా మన కెపాసిటీ ఏముంది దాని ప్రకారం మనం చేసుకునే ఆలోచన కలగాలి అందరికీ అనే భావనతోటి మేము ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ అనేది స్థాపించడం జరిగింది. రెడ్డి రిఫార్మ్స్ అంటే మనలో ఉన్న లోటుపాట్లను మనము సర్ది ముందుకు పోవాలనే ఒక ఆలోచన, మరి సంకల్పం. సో దీన్ని మాకు ఈ నిర్మల్ పట్టణంలో కాలుపెట్టే వరకు 1 year పట్టింది. అంటే మేము ఇది వెళ్తున్నాము, మాకు సపోర్ట్ వస్తుందా రాదా, అందరూ ప్రాపర్గా రిసీవ్ చేసుకోగలుగుతారా, ఇదొక డౌట్. సో ఇట్లా మేము అన్ని ఆలోచనలు, అన్ని అనుమానాలు అన్నీ ఉన్నా కూడా మేమైతే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసి ముందుకు రావడం జరిగింది. సో ఈరోజైతే మీ అందరినీ చూసే నాకు ఒక ధైర్యం వచ్చింది, మేము ముందుకు వెళ్తే సక్సీడ్ కాగలుగుతాం మనము. ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే కాందేది ఉండదు. ప్లానింగ్లో కూడా మనమే ముందుకు పోయి మనం అంటే రీజనబుల్గా ఇప్పుడు టిఫిన్స్ చేయాలన్నా మనం డిసిషన్ తీసుకుంటాం, కానీ హస్బెండ్స్ తీసుకోరు. సో మేమేమంటున్నామంటే, మనం పలహారాలు చేయడం అనేది ఇది మన దగ్గరే ఎక్కువ ఉంది, అంటే నిర్మల్ నిజామాబాద్ ఇటు సైడే ఎక్కువ ఉంది. సో మనం దీన్ని కట్టెలు చేసి అంటే ఓన్లీ మన రిలేషన్ మట్టుకే మనం ఇచ్చుకుంటే అది బాగుంటుందని. ఇదివరకు ఎట్లా ఉందంటే, ఇన్ని మానకాలు పోసినాము, అన్నీ పోసినాము, చాలా మందికి పంచడము, ఇదొక టైం వేస్ట్. సో ఇవన్నీ కాకుండా మనం ఏంటంటే, ఇంత మనం బడ్జెట్ మినిమైజ్ చేసుకుంటే ఈ సిచ్యువేషన్స్లో మనం అంత మంచిగా ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఒక ఆలోచన. సో దీంట్లో ఏంటంటే, ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా బాగాలేవు. మన కమ్యూనిటీలో అందరు పిల్లలు అబ్రాడ్లో ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఇదివరకు ఏముండే ఆలోచన, మా పిల్లలు వినట్లేదు, వాళ్ళు ఈ మ్యారేజ్ కావాలా, వెడ్డింగ్ అంటే ఐ మీన్ డెస్టినేషన్ మ్యారేజెస్, తర్వాత అన్నీ డిఫరెంట్ అకేషన్స్ అన్నీ పార్టీస్ చేసేయడం అలవాటైన ఉండే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం అట్లా ప్రొసీడ్ అయితే కూడా మనం ఇబ్బంది పాలవుతాం అనేది ఒక అనిపిస్తుంది ఇప్పుడు సిచ్యువేషన్స్. సో దాని ప్రకారం మనం కూడా మన పిల్లలకి మోటివేట్ చేసుకొని మామూలుగా వెడ్డింగ్ చెయ్యాలి, కరెక్టే, ఒక 2 అకేషన్స్ మంచిగా అంటే కంఫర్టబుల్గా చేసుకొని వేరేవన్నీ మన రిలేషన్ని పిలుచుకొని చేసుకోవడం అనేది బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము. మా కమిటీ మెంబర్స్ కూడా ఆలోచించింది అదే. సో వారందరి అభిప్రాయాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఇంకోటి ఏంటంటే, మేము కమిటీస్ కూడా ఫామ్ చేసి ప్రతి జిల్లాకి, అంటే మన పాతవి 10 జిల్లాలు ఉన్నాయి. సో అట్లా 10 జిల్లాల్లో మనం ఒక కమిటీలు ప్రతి డిస్ట్రిక్ట్ ఒకటి కమిటీ ఫామ్ చేస్తే మనం కోఆర్డినేట్ చేసుకొని ఒక బలం అనేది పెంచుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. ఇది నా ఆలోచన, మా కమిటీది. సో మీరందరూ కూడా మాకు యాక్సెప్టెన్స్ ఇస్తారని నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఒక డౌట్ రావచ్చు, యాక్చువల్లీ ఎవరి డబ్బులు వాళ్ళవి, ఎవరి అరేంజ్మెంట్స్ వాళ్ళవి, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాము, వీళ్ళెవరు చెప్పడానికి అని.
అది కాదు కదా సమస్య ఇక్కడ. అంటే ఇట్లా మనం చేస్తూ పోవడం వల్ల తర్వాత తరాల వారికి మనం ఏం మిగిలివ్వకుండా పోతామేమో అని భయం. అవసరానికి సరిపడా వాడుకుందాము, అది ఏదైనా న్యాచురల్ రిసోర్సెస్ మనం ఉంచితే అవి నెక్స్ట్ తరాల వాళ్ళకే యూజ్ అవుతాయి కదా. ఇప్పుడు నీరు కొనుక్కుంటాము అని ఎప్పుడు అనుకోలేదేమో. ప్రతి ఇంటికి ఒక ఆర్వో లేకపోతే ఒక క్యాన్ అది వస్తుంది. రేపు ప్రతి ఇంటికి 4 సిలిండర్లు, తండ్రికి, తల్లికి, బాబుకి, అమ్మకి సిలిండర్లు మోసుకుంటూ వాళ్ళు వెళ్ళడం అంటే ఒక్కసారి ఊహించండి తర్వాత ఎంత ఘోరంగా అవుతుందో పరిస్థితి. అట్లాంటి పరిస్థితి మనం మన పిల్లలకు కల్పించొద్దు. దానికోసమే అవసరానికి సరిపడా వాడుకుందాం. డబ్బులున్నా 1000 కోట్లున్నా కూడా పారవేసే అధికారం మనకెవ్వరికీ లేదు. దేవుడు ఇక్కడ మనని ఒక్కరినే సృష్టించలేదు. ఈ భూమి అన్నది ఒక్క మానవులకే సొంతం కాదు. ఎన్ని జీవరాశులు ఉన్నాయి మనతో పాటు, అండర్ వాటర్ కానివ్వండి, అబౌవ్ ఇన్ ద స్కై కానివ్వండి, ఆన్ ద ఎర్త్ కానివ్వండి, 3 రకాల యానిమల్స్, బర్డ్స్, రెప్టైల్స్, ఇన్ని క్రీచర్స్ ఉండగా దాన్ని సర్వనాశనం చేసి ఎక్కడంటే అక్కడ కెమికల్స్ వదిలేయడము, ప్లాస్టిక్ వదిలేయడము, సముద్రంలలో వాటిని ఉక్కిరి బిక్కిరి చేసి చావగొడుతున్నాం. ఆ పాపం మనని వదలదు, మళ్ళీ మననే పట్టుకొని పీడిస్తుంది. ఏ కరోనా రూపంలోనో, ఇంకేదో వైరస్ రూపంలోనో, బయోవార్ రూపంలోనో, ఏదో ఒకటి. సో లెట్ us గో బ్యాక్ టు అవర్ ఓల్డెన్ డేస్ గైస్. మన అమ్మమ్మలు, మన అమ్మలు ఎట్లా చేసిండ్రు పెళ్ళి, అట్లనే చేద్దాం. ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ తీసుకున్నాము, కానీ ఇది పెళ్ళి అనేది ఒకటే కాదు. మన డైలీ లివింగ్లో కూడా మనం ఈ సస్టైనబిలిటీ అనేది సస్టైనబిలిటీ అంటే ఏంటంటే మనము బ్రతకడం, ఎట్ ద సేమ్ టైం వచ్చే తరాలకు వనరులను కాపాడడం, ఇవన్నీ మనం చేయాల్సిన పనులు. సో ఈ సస్టైనబుల్ లివింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దానిపైన ప్రతి ఒక్కళ్ళు అవగాహన కల్పించుకుంటే ఎవరికి వాళ్ళే బెటరు. ఇవాళ ఒకరోజు 5 నిమిషాల్లో చెప్పగానే సరిపోదు అది. ఈ సస్టైనబిలిటీ అనేది మనం వెడ్డింగ్స్లో చేయొచ్చు, మనం డైలీ జీవన శైలిలో చేసుకోవచ్చు, మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రతి దగ్గర. అంటే సపోజ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, కార్ పూల్స్ చేయండి, కార్ షేరింగ్ చేయండి, వాక్ దగ్గరల్లా వాకింగ్ చేయండి, సైక్లింగ్ చేయండి, ఫ్యూయల్ ఎమిషన్ అయ్యే కార్లను వాడకండి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్ళండి, సోలార్ ఎలక్ట్రిసిటీ యూజ్ చేయండి. ఏసీలు ఉన్నాయి కదా అని చెప్పేసి 28 మీద 29 మీద ఏసీ వేయడం ఎంత మటుకు సమంజసం? రూమ్ టెంపరేచర్కి ఏసీలు ఎందుకు? 2 కిటికీలు తెరుచుకుంటే సరిపోతుంది కదా. ఈ ఏసీ అనేది బయటకు ఎంత విడుదల చేస్తుంది? మళ్ళీ బయటకు వెళ్తే చెమటలు కారిపోతున్నాం. ఇంకా కొన్ని రోజులైతేనైతే అసలు బయట నిలబడే ప్రశ్నే లేదు. వెనకాల ఫ్యానో, ఏసీనో, మొబైల్ ఏసీ పట్టుకొని తిరగాలి, లేదా కార్లో కూర్చొని కార్ల నుండి కార్లకు ఫోన్లు కొట్టుకొని మాట్లాడుకోవాలి. బయట నిలబడే పరిస్థితి ఉండదు మనకి. సో ఇదొకటి. అండ్ వెడ్డింగ్స్ కూడా ఒక్కసారి మన పెళ్ళి తర్వాత ఎంత ఒక గుట్టలాగా చెత్త పేరుకుపోతుంది. ఒక పెళ్ళి తర్వాత ఒక్క గుట్టలాగా చెత్త. ఆ చెత్త ఇఫ్ ఇట్ ఈస్ సమ్ ఫ్లవర్స్ ఆర్ సమ్ లీవ్స్, దట్స్ ఓకే, దట్స్ బయోడిగ్రేడబుల్. బట్ వాట్ ఎవర్ ద ప్లాస్టిక్, ఎంత ప్లాస్టిక్ వాడుతున్నాం. అండ్ ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోక నిజామాబాద్లో, హైదరాబాద్లో చేసుకోవడం, హైదరాబాద్లో దుబాయ్లో చేసుకోవడం అంటే ఎందుకు ఇవన్నీ? ఎందుకు? local weddings, local food, local vendors, local, and encourage the local market here. Local markets are meant for us. ఇక్కడ ఉండి ఇంకెక్కడికో వెళ్ళి అక్కడ వాళ్ళని అట్లా అంటే సిమిలర్లీ ఇట్ అప్లైస్ టు ఆల్ గూడ్స్ ఆల్సో. అది పెద్ద సబ్జెక్ట్ యాక్చువల్లీ. మోడీ గారు తెస్తున్నారు బై ఇండియన్ గూడ్స్, డోంట్ బై ముస్లిం గూడ్స్, ఇక అవంతా అది చాలా పెద్ద సబ్జెక్టు. ఎట్ ద సేమ్ టైం మనము అంటే ఇందిరా గారు చెప్తున్నారు, నేను మళ్ళీ అదే చెప్తున్నాను, అందరి మనసులోకి ఇది వెళ్ళాలి. మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఆస్తులు కాదు. వాడు 100 కోట్లున్నా కూడా రేపు ఆ సిలిండర్ పట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దు. మనం ఒక మంచి కాలుష్యరహిత వాతావరణాన్ని, స్వచ్ఛమైన గాలి, నీరు ఇచ్చే ప్రయత్నం చేద్దాం. చెట్లను నరకడం ఆపేద్దాం. ఒకవేళ డిఫారెస్టేషన్ మన చేతుల్లో లేదు, మనకు చేతనైనంతగా మనం చెట్లను నాటుతూ పోదాం. అండ్ దీంట్లో ఈ సస్టైనబుల్ లివింగ్లో మనం చాలా చోట్ల మనము తగ్గించవచ్చు. అంటే ఒక 3 R's గురించి నేను ఇక్కడ చెప్తాను ఈ సస్టైనబుల్ లివింగ్లో. రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్. రీయూజ్ అంటే ఏంటంటే మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడొద్దు. ఫంక్షన్స్ అయినా కూడా చైనా
క్రాకరీ ఉంటుంది, ఆర్ స్టీల్ ప్లేట్స్ ఉంటాయి. అట్లాంటివి వాడడం అలవాటు చేసుకుంటే స్టీల్ వాడడం నామోషి అని అనుకోవడం వద్దు. సింపుల్గా చేయడం నామోషి కాదు. అదే మన హుందాతనం, అదే మన గొప్పతనం. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఇఫ్ వీ డూ సంథింగ్ సింపుల్ అండ్ ఇఫ్ వీ డూ సంథింగ్ సస్టైనబుల్. అండ్ రెడ్యూస్ అనే దగ్గర ఎలక్ట్రిసిటీ రెడ్యూస్ చేయొచ్చు, మనము వాటర్ రెడ్యూస్ చేయొచ్చు, ప్రతిదీ మనం రెడ్యూస్ చేయొచ్చు. ఏదైనా అవసరానికి సరిపడా వాడుకుంటే ఏమీ నష్టం లేదు. ఉంది కదా అని పారబోసుకుంటాము అంటే అది మనకి సమంజసం కాదు. అండ్ ద మెయిన్ ట్యాగ్ లైన్ ఆఫ్ అవర్ RRS ఇట్ సెల్ఫ్ ఈజ్ రిగార్డింగ్ వెడ్డింగ్ సింపుల్, లోకల్ అండ్ సస్టైనబుల్. అండ్ నా సౌజన్య విల్ లైక్ అంటే అందరికీ డౌట్స్ ఉండుంటాయి, ఎట్లా చేయాలి పెళ్ళిళ్ళు, సకినాలు ఎన్ని చేయాలి, ఏం చేయాలి, అసలు వీళ్ళు ఏదో చెప్తున్నారు పోతున్నారు కానీ ఏం చేయాలి, మళ్ళీ పెళ్ళి వరకు వచ్చేసరికి ఎప్పట్లాగా మళ్ళీ అదే డౌట్స్ ఉంటున్నాయి. సో మాకు అనిపించినవి కొన్ని మేము ఇట్లా కొన్ని లిస్ట్ అవుట్ చేశాము. నచ్చితే అందరూ ఫాలో అయితే సంతోషం. ఏదైనా అక్వైర్డ్ కల్చర్స్ వద్దు, ఏదో పాశ్చాత్య పోకడలు, నార్త్ ఇండియన్ స్టైళ్ళు అవన్నీ వద్దు. మన తెలంగాణ ప్రాక్టీసెస్ మనం చేసుకుందాం. మనకు పాతకాలం మన అమ్మ వాళ్ళు చేసిన పెళ్ళిళ్ళ తంతులన్నీ చేసుకుందాం అంతే. ఆడంబరంకి పోకుండా అవసరానికి సరిపడా జీవించడమే ఈ సస్టైనబుల్ లివింగ్ అనే దానిపైన మేము ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్తున్నాము. మీటింగ్స్ పెట్టుకొని చాలా మందిని మీట్ అయినాం యాక్చువల్లీ. సో మన రెడ్డి సభ్యులందరి సజెషన్స్ మేరకి మన సింపుల్ వెడ్డింగ్స్లో ఎలా చేసుకోవాలి, ఇప్పుడు అందరికీ నచ్చుతుంది, చేసుకోవాలి అనిపిస్తుంది. బట్ ఏ ఫంక్షన్ని మనం ఎట్లా చేసుకోవాలి, అయ్యో ఇంత మందిని పిలవాలి, అయ్యో నేను వీళ్ళని మిస్, ఆ ఫీల్ అనేది మనకు ఉంటుంది. సో మనకు లైక్ వెనకటి నుంచి ఎట్లా వచ్చినాయో వెనకటి పద్ధతుల ప్రకారమే చేసుకుందాం, అన్ని ట్రెడిషన్స్ ఫాలో అయిదాము. బట్ ఒక కన్క్లూజన్ తెచ్చినాం అనమాట ఏవి చేసుకుంటే బాగుంటుందని. అదే అందరు మెంబర్స్ సజెషన్స్ తీసుకొని తెచ్చినాము. నేను ఒక్కసారి వాటి గురించి చెప్తాను. సో మన వెడ్డింగ్ ఈవెంట్స్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మనందరికి తెలుసు. పోచం పండుగ, లగ్న పత్రిక, పసుపు దంచుడు, మంగళ స్నానము, పెద్దవిడం, ఇవైతే అన్ని ట్రెడిషనల్గా వచ్చినాయి. ఎస్ సార్ నో, మీరు అందరూ యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇంకొకటి మనం అడాప్ట్ చేసుకున్న ఫంక్షన్స్ ఏంటి, హల్దీ అండ్ మెహందీ. మనకుందా, లేదు. లేనప్పుడు మనం చేసుకోకపోతే బాగుంటుందని అందరు సజెషన్ ఇదే ఇచ్చిండ్రు. ఎందుకనంటే మనం కూడా మెహందీ పెట్టుకుంటుండే, మన పెళ్ళిళ్ళప్పుడు మనం కూడా అందరికి ఇంట్లో పెట్టించినాము. బట్ ఇంటికి ఒకరోజు ముందు వచ్చి చుట్టాలు రావడం, పెట్టుకోవడం, ఇవాళ రేపు అట్లా ఉండడం చేయడం జరగట్లేదు. అందరికీ ఇంటికి వెళ్ళిపోయి లైక్ కంఫర్ట్గా ఉండాలి అనుకుంటున్నాం కాబట్టి సో అట్లా అవుతుంది కాబట్టి స్పెషల్గా ఒక ఈవెంట్ లాగా చేస్తున్నాము. అట్లా అదంతా వేస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అని. మళ్ళీ ఫస్ట్ థింగ్ ఏంది, మనకు అసలు అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఎంతమందికి డైజెషన్ చేసుకోగలుగుతున్నారు చెప్పండి ఫంక్షన్స్ పోయినప్పుడు. ఎస్ ఆర్ నో, కష్టమవుతుందా లేదా? మనం ఒక ఫంక్షన్ పోయి వస్తే ఇప్పుడు మా పెళ్ళిళ్ళు మా టైం తీసుకోండి, ఒక 25 years బ్యాక్ ఫుడ్ ఎంజాయ్ చేసిండ్రు. లైక్ వంట వాళ్ళని పెట్టి ఒక మంచి లైక్ ఉంది. ఇప్పుడు మనం 2000 ప్లేట్ ఇవ్వండి, 3000 ప్లేట్ ఇవ్వండి, ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. సో అందుకని ఈవెంట్స్ తక్కువ చేసుకొని తక్కువ గ్యాదరింగ్ పెట్టుకుంటే ఆ ఫుడ్ కూడా మనం మంచిది పెట్టవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వీలైతే మనకు మంచి అట్లాంటి కుకింగ్ చేసే ఫెసిలిటీ ఉంటే చేయించుకుంటే అయితే ఇంకా బాగుంటుంది, అందరికి మంచి హెల్త్ కూడా ఇచ్చిన వాళ్ళ మొత్తం. సో ఇది నేను హల్దీ మెహందీ ఇందులో మేము ఎవరం యాడ్ చేయలేదు. సో ఈ ఫంక్షన్స్ వచ్చి ఏంటంటే విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్, అంటే కొందరు 30 members ఉండొచ్చు, 40 members ఉండొచ్చు, అదే విత్ ఇన్ ద ఫ్యామిలీ మెంబర్స్లో ఈ ఫంక్షన్స్ చేసుకోవాలని ఈ సభ్యులందరూ అడ్వైజ్ చేసిండ్రు. హల్దీ మెహందీ అవాయిడ్ చేస్తే బాగుంటుంది, యాజ్ యూజువల్గా మంగళ స్నానమే చేపియాలి అన్న సజెషన్. సో వన్ మోర్ థింగ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ఆ ఫంక్షన్స్ తర్వాత వచ్చేసి పెళ్లి కూతురు ఆర్ పెళ్లి కొడుకు అండ్ పెళ్ళి, అది మనం యాజ్ యూజువల్గా చేసుకుంటాం. ఫార్మాలిటీస్ ఉంటాయి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, దెన్ పెళ్ళి యాజ్ యూజువల్గా చేస్తాము. అది పెళ్ళి కూడా సింపుల్గా. ఇప్పుడు మెన్యూ చూడండి, ఇప్పుడు 40, 50, 60 కర్రీస్, వెరైటీస్ ఆఫ్ మెన్యూ అది పెడుతున్నాం. 80 members, ఎంతమంది మనం అవన్నీ టేస్ట్ చేయగలుగుతున్నాం? అక్కడ ఎంత వేస్టేజే కదా. అది కొంచెం లిమిటెడ్ మెన్యూ పెట్టుకుంటే బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం ఫుడ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత ఏముంటాయి పెళ్ళి తర్వాత, సత్యనారాయణ పూజ, మనుగుడ, సంథింగ్, ఇవి మన అంటే కామన్గా ఉండేటివి. రిసెప్షన్ దానికి వస్తారు, అదొక బిగ్ పాయింట్ వస్తారు. సో ఈ సత్యనారాయణ పూజ, మనుగుడ కూడా అవి కూడా ఒక ఈవెంట్స్ అయిపోయినాయి. పేరెంట్స్కి ఎట్లా అయిపోయిందంటే అబ్బా ఇంతమందిని పిలాలి, ఇంత చేసేయాలి, అయ్యో టెన్షన్, ఎట్లనే అయిపోతుంది కదా జనరల్. ఇప్పుడు ముందట్లాగా ఉండట్లేదు, ఏదో సింపుల్గా. సో దాన్ని కూడా సింపుల్గా విత్ ఇన్ ద ఫ్యామిలీలో చేసుకోవాలని
చెప్తున్నారు అందరు సభ్యులు. ఇంకోటి వచ్చేసి అదే రిసెప్షన్ అంటే ఇప్పుడు పెళ్లి కూతురు అమ్మాయి వాళ్ళు చేసుకుంటారు, పెళ్లి కొడుకు అబ్బాయి వాళ్ళు చేసుకుంటారు. ఇటు ఒక ఫంక్షన్ అంట, పెళ్లి జనరల్లీ అమ్మాయి వాళ్ళు చేస్తారు మోస్ట్లీ. ఇక రిసెప్షన్ అంటున్నాం, రిసెప్షన్ అనేది జనరల్గా ముందు నుంచి కూడా అబ్బాయి వాళ్ళు చేస్తారు. సో రిసెప్షన్ అనేది దాన్ని ఎంగేజ్మెంట్ పెడతారా, ఆర్ సంగీత్ అంటారా, ఆర్ కాక్టైల్ అంటారా, రిసెప్షన్ అంటారా, ఏదో ఒక ఫంక్షన్ చేసుకోమని చెప్తున్నారు అందరూ. యాక్చువల్లీ సంగీత్ అనేది కూడా మనం అడాప్ట్ చేసుకున్నది, మనకు లేదు చెప్పాలంటే. ఎంతమంది సంగీత్లకు ఎంజాయ్ చేస్తుర్రు అదొక క్వశ్చన్ వేసుకోవచ్చు మనము. ఒకవేళ అది యంగ్ జనరేషన్కి వదిలేసినా బాగుంటుందని ఆంటీ వాళ్ళు కూడా చాలామంది అంటుంటారు. అంటే సంగీత్ పిల్లలు చేసుకుంటాము అంటే కూడా వాళ్ళు మనం రాకపోతే కూడా ఇంకా హ్యాపీగానే ఉంటారు పిల్లలు. అంటే చెప్తున్నా, మనం వీఆర్ ఫేసింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ కదా, మనకు తెలుసు మన పిల్లలు ఎట్లుంటారు అనేది. సో ఇది మటుకు అవాయిడ్ చేసేసి ఓన్లీ వన్ ఫంక్షన్. ఈ అన్నిట్లలో అబ్బాయి వాళ్ళు ఒక ఫంక్షన్ చేసేస్తారు ఏదో ఒకటి, దానికి ఏ పేరు పెట్టుకుంటారు అనేది అబ్బాయి వాళ్ళ ఇంట్రెస్ట్. ఇంకోటి ద మోస్ట్ ఇంపార్టెంట్ లేదు జనరల్ ఇట్లా చెప్తున్నాను జనరల్. సో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఉంది, ఏది మీరు ఎవరైనా గెస్ చేయగలుగుతారా? అది అయిపోయిందా అండి? ఇంకెవరైనా? మన ట్రెడిషన్, మన అందరికి ఇష్టమైన ట్రెడిషన్ ఉంటుంది సకినాలు పోయడం. ఎస్, అయితే ఇది చాలా పెద్ద డిస్కషన్ వచ్చింది సకినాల గురించి. ప్లస్ మనం ముందు తిన్నట్టు సకినాలు తినగలుగుతున్నామా, మనకు డైజెషన్ అవుతుందా, ఇదొక బిగ్ క్యూ, ఎంతమందికి డైజెషన్ అవుతుంది అనేది ఇదొక క్వశ్చన్. ఇంకొకటి, ఎంతమంది మనం షుగర్ కన్జ్యూమ్ చేస్తున్నాము, ఎంతమంది స్వీట్స్ ఆపేసినాం తినడం. కొందరు షుగర్ వచ్చి అది వేరు విషయం, మంచిగా ఉన్న వాళ్ళం కూడా ఎంతమంది స్వీట్స్ తింటున్నాం. సో ఎన్ని లడ్డూలు ఎంతమంది వాడేసిండ్రు, మీరే క్వశ్చన్ మార్క్ పెట్టుకో. ఎంతమంది పాడేస్తున్నాం, మంచిగా ఉంటే పని వాళ్ళకి ఇస్తున్నాం, మంచిగా లేకపోతే పాడేస్తున్నాం. జనరల్గా ఆ లడ్డు అనేది మన దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి అంటే వాళ్ళ తప్పు కాదు, పెళ్ళి వాళ్ళ తప్పు కాదు, నేను వాళ్ళని అనట్లేదు. బట్ అది ముందు చేసేసుకొని పంచడం వల్ల క్వాలిటీయో ఏదో సంథింగ్ అందులో మిస్ అవుతుంది, అది పాడైపోతుంది. సో అట్లా ఎందుకు ఫుడ్ వేస్ట్ చేసుకోవాలి మనం? అందుకోసమని పెళ్లి లడ్డు అనేసరికి, సకినాలు అనేసరికి ఎంత స్పైసీ ఉంటున్నాయి, హాఫ్ ముక్క తిరిగితే డైజెషన్ అయితే ఇంకా ఆ రోజు మనం గ్రేట్. అవునా కదా? ఇది యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఏమంటారు? అవునా? ఎస్, అందుకోసమని దాని మీద చాలా పెద్ద డిస్కషన్ వచ్చింది, అందుకే నేను షేర్ చేస్తున్నా. సో లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్, ఆంటీ వాళ్ళందరూ ఏం చెప్పారంటే లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్, ఓన్లీ 1 కడా, దీనికి నన్ను తిట్టుకుంటారు, ఓన్లీ 1 కడా చేసుకుంటే, 1 కడా అంటే 60 చేతులు కదా, అది చేసుకొని లిమిటెడ్గా విత్ ఇన్ ద ఫ్యామిలీలో డిస్ట్రిబ్యూట్ చేసుకుందాము. అవి ఎలాగో అరగట్లేదు, పాడేస్తున్నాం, ఫుడ్ వేస్ట్ చేస్తే ఏమొస్తుంది చచ్చు, కానీ థింక్ చేయండి ఎంత వేస్ట్ చేస్తున్నాం ఏందనేది చూసుకొని చేయాలి. సో ఇది మన వెడ్డింగ్ ఈవెంట్స్లో అయ్యేటివి, ఇది సకినాలు అయిపోయింది. సో మొత్తానికి సస్టైనబుల్గా చేయాలి అనేది. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఈ కార్యక్రమానికి నిజామాబాద్ ఆర్బీవీఆర్ఆర్ సొసైటీ ఉమెన్స్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి గారు వచ్చారు. తను ఒక 4 వాక్యాలు చెప్పాలి. అంటే సొసైటీ నుండి తనకి ఉమెన్స్ కమిటీ చైర్పర్సన్గా ఎన్నో చేయాలనే ఆలోచనలతో తను తీసుకోవడం జరిగింది ఆ పదవిని. సో తను ఏమన్నారంటే, ఈ రెడ్డి రిఫార్మ్ సొసైటీ నుండి మీరెంత ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వస్తున్నారో, మీకు సపోర్టివ్గా నేను కూడా కలిసి రావాలి అని అనుకుంటున్నాను అని తను అనడం జరిగింది. సో తన మనోభావాల్ని ఈ డయాస్ మీద షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, నేను నిజామాబాద్ రెడ్డి సొసైటీ ఉమెన్స్ వింగ్కి వైస్ ప్రెసిడెంట్ని. సో వీళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ విన్న తర్వాత వీళ్ళ సపోర్ట్తో మన లేడీస్తో కూడా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలని, నాకు అక్కడ నిజామాబాద్లో చేయాలని చాలా ఆశగా ఉంది. సో వీలైనంత మట్టుకు ట్రీ ప్లాంటేషన్ కానీ, ఇట్లా కొత్త పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ ఇంటికి పోయి ఖర్చులు తగ్గించాలి, నాన్ వెజ్లు తగ్గించాలి. ఎందుకంటే 1980s మా పెళ్ళైనప్పుడు కూడా ఇట్లా ఎవరు చేస్తారు, మీరు మా వియ్యంపుళ్ళ దగ్గరికి పోయి అడగండి అని మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు అప్పటి వాళ్ళు. సో ఆ రెడ్డి ఆ సొసైటీ అప్పుడున్న జెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి మెప్పించేవాళ్ళు. మేము వాళ్ళ ఇళ్ళల్లో అందరు తినేసి వచ్చినాము, ఇప్పుడు మేము ఎట్లా బంద్ చేయాలి అంటే ఏదో చేంజ్ ఎక్కడనో ఒక దగ్గర రావాలి. సో తప్పకుండా మనం ట్రై చేస్తేనే కదా కొద్దిగా చేంజ్ తప్పకుండా వస్తుంది, అందరు ఇష్టపడతారు కూడా. సో ఈ వింగ్ వాళ్ళతో నేను కలిసి బ్యానర్ కట్టుకొని కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాను. దానికి మీ అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.
కానీ మాకు ఎవ్వరు పెద్దవాళ్ళు చెప్పలే అప్పుడు ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పుంటే బాగుంటుంది. సింపుల్గా చేయండి అమ్మా, సేవ్ చేసుకోండి అమ్మా అని మాకు ఎవరు చెప్పలే. కానీ మా ఎక్స్పీరియన్స్తో మేము పడ్డ ప్రాబ్లమ్స్తో, మా చుట్టూ ఉన్న వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్ మేము అర్థం చేసుకొని మాకంటే చిన్న వాళ్ళకి మీకు చెప్తాను, ఇప్పుడు సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకోండి, సింపుల్గా పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్తున్నాం. సో అది మీకు ఎవరైనా అడిగితే కూడా అయిపోయింది కదా వాళ్ళు అట్లనే చెప్తారని మీకు అంటే ఈ ఆన్సర్ మీరు చెప్పండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మాకు చెప్తున్నారని. యాక్చువల్లీ మాకు చాలా కాల్స్ వచ్చినాయి. ఫస్ట్ 1 yearలో ఎంతోమంది కాల్ చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారమ్మా మీరు. సైలెంట్ కాల్స్, మాకు డైరెక్ట్గా 10 మందిలో చెప్పిన వాళ్ళు లేరు, కానీ మాకు ఇండివిజువల్గా కాల్స్ చేసి చాలా బాగా చేస్తున్నారమ్మా, సొసైటీలో డెఫినెట్గా మీరు మార్పు తీసుకొస్తారు, మీరు చేయండి, మీకు సపోర్ట్ ఉంటామని మెన్ చాలామంది కాల్ చేస్తున్నారు. విమెన్ కంటే మాకు మెన్ చాలామంది కాల్ చేస్తున్నారు, స్పెషల్లీ నాకైతే ఎంతమంది చేసినారు మెన్. సో ఇది మీరు కూడా ఫాలో అవ్వండి, అది మా అందరికీ మంచిదే కదా, అవునా కదా. నా నెక్స్ట్ సిమిలా మాట్లాడితే ఫ్యూ వర్డ్స్. ముందే వచ్చిన నేను కూడా ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉంటున్నాను. నేను కూడా అక్కడ ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తూ ఉన్నాను. నేను ఎన్నో రకాలు, ఎన్ని కోట్ల నుంచి లక్షల దాకా ఖర్చు పెట్టడం. అంటే ఎవరి కోసం పెడుతుండ్రు వాళ్ళు ఖర్చు అనేది అర్థం కావట్లేదు. చెప్తారు కదా తాగి తిట్టిపోతాడు అంటారు చూడు, అట్లున్నాయి ఇవాళ రేపు. వాళ్ళైతే ఏ బ్రాండ్ పెట్టిర్రు అదే చూస్తుర్రు, ఇది కాకపోతే అది లేదా బ్రాండ్, అది లేకపోతే ఇది లేదా బ్రాండ్. సో అట్లుంది వ్యవస్థ. అందుకే ఆలోచించండి మీరు అందరు కూడా. అంటే ఏది పెట్టినా జనాలకు తృప్తి ఉండదు. వెండి పళ్ళెంలో పెట్టినా కూడా అబ్బో ఇదేనా బంగారంది పెట్టలేదా అంటారు. సో అట్లా ఉంది వ్యవస్థ. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. సంపాదించడము ఈ కాలంలో చాలా కష్టం. తెలుస్తుండొచ్చు ఎంత కష్టం ఉందో కాంపిటీషన్ మార్కెట్లో. మరి ఖర్చు చేయడం ఎంత నిమిషాలలో ఖర్చు అయిపోతుంది ప్రతి ఒక్కటి. సో ఈ విషయంలో అందుకే తూచి మీరు అడుగులు వేయండి. అందరూ అన్ని విషయాలు చెప్పిండ్రు, నేను కొంచెం ఫన్నీగా చెప్పినాను మీకు. మళ్ళీ బట్టలు అంటారా, స్నేహితుల పెళ్ళని, ఇంకెవరిదో పెళ్ళి అని, ఈ ఫోటోలు అప్పుడు మొన్న ఫోటోలు పడ్డాయి స్టేటస్లో, ఫేస్బుక్లో ఉంది, చిచ్చి వద్దు ఈ చీర, ఇంకో చీర కొందామని. సో పెళ్ళి ఒక్కరు చేసుకుంటే ఏమంటారు కదా అది, చూసిరా డ్రెస్ కోడ్లు కూడా వచ్చేసినాయి. మరి ఎట్లా ఖర్చుకి ఎక్కడ అంతుంది. సో అట్లా పోటీ పడకుండా మన పూర్వీకులు మనం 30 ఏళ్ళ కొనుక్కున్న చీరే మళ్ళీ దాన్ని రీడిజైన్ చేసి కూడా మనం కట్టుకోవచ్చు. లేదా కొత్త బ్లౌజు కొంచెం డిజైన్ చేసి అట్లా అవసరం ఉన్న దగ్గర మనం ఎట్లా పోవాలా, ఎంత ఖర్చు పెట్టాలా అనేది చూసుకోవాలా. అందరికీ అన్ని విషయాలు తెలుసు, నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏది పని చేసినా ఆడవాళ్ళే చేయగలుగుతారు, ఆడవాళ్ళే మొదలు పెట్టగలుగుతారు. వాళ్ళు తలుచుకుంటే అన్నీ చేస్తారు. అంతేనా? అందరూ ఒప్పుకుంటారు కదా. సో తప్పకుండా మన నుంచే ప్రయత్నం చేయాలి. ఏదైనా కూడా ఇంటి నుంచే మొదలవుతుంది, అది వంటింట్లో నుంచి. సో అందరికీ చెప్తున్నాను, ఆల్ ద బెస్ట్. ప్లీజ్ ఈ సంస్థను మనము ముందుకు తీసుకెళ్ళాలి. ముందు తరాలకి మనం ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఎక్కడైనా కూడా ఊర్లలో కూడా ముందు పూర్వము రెడ్డి దొరలు అంటే వాళ్ళు చెప్పింది శాసనం అంటుర్రు. అది ఇప్పుడు మన నుంచే మొదలు కావాలి, రెడ్డి సొసైటీ నుంచే. సో ప్లీజ్ మీరు అందరూ కూడా ముందడుగేసి ఏది అవసరం ఉంది అవసరం లేదని చూసి మరి మన సొసైటీని ముందుకు తీసుకెళ్తారని. మరి మళ్ళీ మీరు పిలుస్తారా మమ్మల్ని నిర్మల్కి? లేదు సాలించుకుంటారా? మీ ఇష్టం. ఇంకా థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ఈనాటి సమావేశానికి శ్రమ తీసుకొని హైదరాబాద్ నుంచి వచ్చిన హైదరాబాద్ సభ్యులకు, నిజామాబాద్ నుంచి వచ్చిన వాళ్లకు, లోకల్లో ఉన్న మీకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళందరూ చెప్పడం అయిపోయింది. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు సింపుల్గా అంటే పాత పద్ధతిలో చేసుకుంటే అంత ఖర్చు రాకపోతుండే. చుట్టాలు బంధువులు అందరూ పెళ్ళికి చాలామంది ఉండేవారు, తెలిసిన వాళ్ళంతా. మిగతా ఫంక్షన్లన్నీ ఇంటి పట్టుకాయ జరిగిపోయాయి. అయితే ఇప్పుడు పిల్లలు ఒప్పుకోవట్లేదు, పిల్లలు అన్నీ చేసుకోవాలనుకుంటున్నారు అని ఒకటి పబ్లిక్లో టాకు. సరే పిల్లలు అంటే ఇక్కడ ఉండే పిల్లలకు మనం సింపుల్గా చేస్తే, ఆ సింపుల్గా చేయడం వల్ల మిగిలిన ఖర్చు తేడా ఒక 20-30 లక్షలు అనుకోండి. ఆ 20-30 లక్షలు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. సరే ఎన్ఆర్ఐలు ఉన్నారనుకోండి, ఎన్ఆర్ఐలు వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు, మేము బాగా డబ్బు సంపాదించుకున్నాము, దాన్ని ఇక్కడ మేము ఖర్చు పెట్టి మేము ఎంజాయ్ చేస్తాం అనుకుంటే
ఎన్ఆర్ఐలు వాళ్ళు మన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు లైఫ్లో అక్కడ H1 వచ్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవడానికి, అంత లోపల ఇక్కడ వాళ్ళ సర్కిల్ అంతా ఉండనే ఉండదు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉంటారు. అంటే వాళ్ళ పెళ్ళిళ్ళు మనం ఘనంగా చేయడం అంటే మన సర్కిల్ కొరకు మనం చేస్తున్నట్టు. ఇక్కడ వాళ్ళ సర్కిల్ అక్కడ ఉంటుంది అమెరికాలో, వాళ్ళు అక్కడ ఎన్నో పార్టీలు చేసుకుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ఎన్ఆర్ఐల పైసైనా మనం ఖర్చు పెట్టద్దు, మనం ఇక్కడున్న పిల్లలకు కూడా ఖర్చు పెట్టక చేసి దాన్నే వాళ్ళకు ప్రాపర్టీ రూపంగా ఇవ్వచ్చు. సరే, ఏ పిల్లలైనా ఎవరైనా ఒప్పుకోకుంటే వాళ్ళకు ఒక 20-30 లక్షల క్యాష్ మీకు ఇచ్చేస్తాం, మేము చేయాల్సిన పద్ధతిలో చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు చెప్పండి? మీరు ఖచ్చితంగా అప్పటికప్పటికి వాళ్ళకు ఉన్న ప్రాపర్టీ అమ్మి చేసే బదులు ఆ ప్రాపర్టీ ఉంచండి, లేదంటే క్యాష్ ఉండి చేస్తే ఆ క్యాష్ ఇవ్వండి వాళ్ళకు. చేయాల్సింది ఏదైనా ఒక అకేషన్ పెద్దగా చేయండి, మిగతావన్నీ వాళ్ళు చెప్పినట్టు మీరు చేయాల్సినవన్నీ సింపుల్గా వితిన్ ఫ్యామిలీ మెంబర్స్లో 40-50 మందితో చేసుకుంటే మనకు పెద్ద ఖర్చు ఉండదు అది మామూలుగా. కాబట్టి ఇదొకటి నా మనవి. ఇంకొకటి సస్టైనబుల్ అనేది, ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగం అనేది ఇప్పుడు మా ఆర్బీఆర్ఆర్ సొసైటీలో కూడా ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ ప్లేట్లు వాడేవాళ్ళము. ఇప్పుడు ఈ మధ్య మొత్తం 200-300 ప్లేట్లు, 100-200 కప్పులు, 200-300 గ్లాసులు, ప్రతిదీ మేము స్టీల్ పెట్టినాం, సర్వెంట్లు తోముతున్నారు. కాబట్టి ముఖ్యంగా వీళ్ళు చెప్పే ముఖ్యమైన పెళ్ళిళ్ళు, ఫస్ట్ పెళ్ళిళ్ళు, ఇంకా ఫస్ట్ ఇది పొల్యూషన్ ప్లాస్టిక్, సెకండ్ పెళ్ళిళ్ళు, ఆ 2 మాత్రం మనం తప్పకుండా పాటించాలండి. అది మన చేతిలో ఉంది. మన భర్త కానీ మన పిల్లలు కానీ ఒప్పుకోవడం అనేది మన చేతిలో ఉంది. అది మనం వాళ్ళు ఒప్పుకోరు అనడానికి లేదు, అది మన చేతిలో ఉంది, నాకు తెలుసు. కాబట్టి అందరూ ఎక్కువ మటుకు ప్లాస్టిక్ వినియోగం లేకుండా లిమిటెడ్గా మీరు చేయాల్సిన ఒక ఫంక్షన్, మగపిల్లలు ఒక రిసెప్షన్. ఒకప్పుడు మగపిల్లలు తొలిసారి అని చెప్పి ఇంట్లో కుటుంబ సభ్యులను పిలుచుకొని వాళ్ళు దావత్ ఇచ్చేవాళ్ళు. సరే, ఇప్పుడు ఏంటంటే మనం 4 పిలిచిండు మనం పోవాలి అంటే మనము పోకుండా ఉంటే వాళ్ళు కూడా పిలవకుండా ఉంటారు. ఇక ఇది ఎట్లా పెరిగిపోయిందంటే వాళ్ళు సకినాలు పంచిండ్రు, వాళ్ళు మనకు భోజనాలు పెట్టిండ్రు, మనం పెట్టకుంటే ఎట్లా, మనం పంచకుంటే ఎట్లా. ఒకప్పుడు సకినాలు అనేవి మ్యాచ్యూర్ అయినప్పుడు ఒక 40 చేతులని, పెళ్ళి అంటే ముందు చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అవుతుంది కనుక పెళ్ళి అప్పుడు ఒక 60 చేతులని, పిల్లలు పుట్టినప్పుడు ఒక 60 చేతులు. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇక అందరు ఫ్రెండ్స్ సర్కిల్ పెంచుకొని అందరికీ పంచాల్సిన పని లేదు. మొదటి నుంచి కూడా బంధువులకు మాత్రమే సకినాలు పంచేవాళ్ళం మనం, అందరికి కాదు, ముఖ పరిచయస్తులు అందరికి కాదు. బంధువులకు మనం పంచితే వాళ్ళు మనకు పంచుతుంది, అంతే. ఎవరి బంధువులు వాళ్ళకు ఉంటారు. ఇప్పుడు వీళ్ళ బంధువు వీళ్ళకు, వాళ్ళ బంధువు వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళ బంధువులకు వీళ్ళ బంధువులకు మనం పంచాల్సిన పని లేదు, మన బంధువులకు మనం పంచుకుంటూ అయిపోతుంది. చేసే వాళ్ళకి కష్టం, మనకు పంచేయడం కష్టం, మనకు వాటిని తినడం. ఇప్పుడు సకినాలు తినడం తగ్గిపోయింది. లడ్డూలు అయితే ఎవరైనా వాటి చిన్న కట్టడము, పని వాళ్ళకి ఇవ్వడము, ఎవరికో ఇవ్వడం చేస్తున్నారు. అందరూ షుగర్ ఉన్నా లేకున్నా షుగరే తగ్గించేసింది అందరూ. అనవసరమైన ఖర్చులు చేసుకొని ఆడంబరాలకు పోకుండా ఉన్నంతలా మరీ సింపుల్గాని కాదు, మన తాతకు తగ్గట్టు చేసుకోమనేది ఒకటి. ఏంటంటే ఖచ్చితంగా పిల్లలు ఒప్పుకోలేదంటే మాత్రం వాళ్ళకు ప్రాపర్టీ రూపము ఏదో ఒకటి అప్పటికప్పటికి మీరు ముట్ట చేయండి, అప్పుడు ఎందుకు ఒప్పుకోరు వాళ్ళు చూడండి అన్నమాట. అది నా రిక్వెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. జెడ్పీటీసీగా చేసిన జలజ గారు మీకు కొన్ని మాట్లాడమని చెప్తున్నాను నేను. రెడ్డి రిఫార్మ్స్ మెంబర్స్ అందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ, మరియు వినోద గారికి, మరి నిజామాబాద్ ఆర్బీవీఆర్ సొసైటీ మహిళా విభాగానికి సంబంధించిన స్వరూపారెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ మహిళలందరికీ, మరి రెడ్డి సొసైటీ తరఫున మరి మన నిర్మల్ నమస్కారాలు. మరి వీళ్ళు వచ్చి మనని వాళ్ళ ఈ ప్రోగ్రాంకు పిలిచే, మరి విందామని వచ్చిన నేను స్పీచ్ ఇస్తాను, రాలేదు. వీళ్ళు ఏం చెప్తారు విని మనం కూడా నేర్చుకుందాము అని వచ్చినాము. మరి మీరు చెప్పేటి అన్నీ మాకు చాలా నచ్చుతున్నాయి. ఎందుకంటే వేస్ట్ ఖర్చు అనేది అందరికీ అనిపిస్తుంది, కానీ పిల్లలను ఏదో అని మనము అన్నీ ఇట్లా పెద్ద పెద్ద హాల్స్లలో తీసుకొని ఇట్లా ఖర్చు చేసే కంటే ముందు మా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఎట్లా ఇంటి ముందు పందిర్లు వేసి అట్లా చేసిండ్రు. ఇప్పుడు కూడా అదే పద్ధతి రావాలని మరి మీరు అందరు కూడా అంటున్నారు. అది చాలా మేమందరం కూడా మరి కాంతమ్మ గారి స్ఫూర్తితో, తను కదా ఫౌండరు, వాళ్ళ ఇదితోని మేమందరం కూడా మరి మీకు సహకరిస్తాం. ఎందుకంటే మీరు నిర్మల్కి వచ్చి మా దగ్గరకు వచ్చి పెట్టిండ్రు కాబట్టి మా దగ్గర కూడా అందరు చాలా యాక్టివ్. వీళ్ళందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా అవును చాలా అందరు మీరు పెట్టిండ్రు వినోద దగ్గర పెట్టంగానే అందరం విందాంలే మనం కూడా అని వచ్చినాము.
అదే అదే ఇంకా చాలా తెలియలేదు. అదే మరి మా దగ్గర కూడా ఇట్లా రెడ్డి ఆర్బీఆర్ మహిళా విభాగం లేదు మా దగ్గర. మీ అందరి స్ఫూర్తితో మేము అది కూడా చేసుకుంటాం. అందరు రెడ్డి ఫామ్ చేయాలని అనుకుంటున్నాం మీ స్ఫూర్తితో, మీ సహకారంతో ఇక్కడ. ఎందుకంటే మా దగ్గర లేదు ఇప్పటివరకు, ఎక్కువ లేడీస్ బయటకు రారు మా దగ్గర నిర్మల్లో. ఎందుకంటే మీరు నిర్మల్ సుమిలర్ అంటే అట్లా ఉంటాము పొలిటిషియన్గా. ఇట్లా ఏదన్నా ఇట్లా సేవ ఇట్లా కార్యక్రమాలు నిజామాబాద్లో అన్నీ ఉన్నాయి మీ దగ్గర. మేము కూడా మీ ఇది తీసుకొని తప్పకుండా మన నిర్మల్ నుంచి మా పిల్లలందరూ చాలా ముందు కూర్చున్నారు, వెనకాల చాలా యాక్టివ్ ఉన్నారు వీళ్ళందరూ. ఇప్పుడు రెడ్డి మహిళా విభాగం పెట్టుకుంటాం. మీ ఇదిని కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మేము మంచి హెల్ప్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది ఆడియన్స్లోంచి, ఏంటంటే మీరు అన్నీ మాట్లాడుతున్నారు, అన్నీ బాగున్నాయి, కానీ మరి కట్నాల గురించి ఎందుకు మాట్లాడతలేరు అని నాకు ఫోన్ చేశారు ఇప్పుడే డయస్ మీదకి. సో నేను దాన్ని కూడా మీకు పాయింట్అవుట్ చేస్తున్నాను. మరి నేనేమన్నా తనకంటే మరి పెళ్ళిళ్ళు సింపుల్గా అయినప్పుడు కట్నాలు కూడా సింపుల్గానే ఉంటాయి కదా. సో అది మనం ఫాలో అవుతామనేది నేను భావిస్తున్నాను. సో కట్నాల విషయంలో కూడా అందరూ కట్నాలు అడుగుతలేరు, ప్రాపర్టీలు ఇస్తున్నారు కదా. ముందర కూర్చున్న ఆత్మీయ బంధువులకు, వేదిక మీదున్న సోదరిమణులకు, ముఖ్యంగా మనకు ఇక్కడ నిర్మల్లో రెడ్డీస్ అంటే ఒక సొసైటీ జెంట్స్కు కూడా లేకుండే. మా మామయ్య ఉన్న సందర్భంలో అప్పుడు రెడ్డి సొసైటీ ఫామ్ అయ్యి రెడ్డి ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. అప్పుడు చాలా సంతోషంగా ఉండే. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాస్ట్కి ఒక సంఘం అన్నది ఉంది, ఒక కష్ట నష్టం చెప్పుకునే ఒక వేదిక అన్నది ఉన్నది. మన రెడ్డిస్కే లేదని చాలా బాధగా ఉంటుండే నాకు. అయితే మా మామయ్య అప్పుడు అందరూ రెడ్డిస్ అందరూ కలిసి ఒక ఫంక్షన్ హాల్ కట్టడం జరిగింది. అంటే ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అలాగే మరి మన మహిళలకు కూడా ఒక వేదిక అన్నది ఉండి కష్ట నష్టాలు చెప్పుకునే ఒక వేదిక లాగా ఈ సొసైటీ మనకు మరి ముందుకెళ్ళే దిశగా ఇప్పటి వరకు చెప్పిన సోదరిమణులందరూ కూడా దాంట్లో కష్టము, నష్టము, అలాగే మన ప్రకృతి కాపాడుకునే విధానం, ఈ మూడు కూడా మనం చేసే మన మహిళలకే ఎక్కువ సన్నిహితమైనటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే మనం ఇళ్లలో ప్రతి ఒక్క విషయము మన కుటుంబంలో మాట్లాడేటప్పుడు మన పిల్లలు కానీ మన హస్బెండ్తో కానీ ప్రతి ఒక్కటి కూడా మనం కూర్చొని అందరము ఏకీభవించే విధంగానే, అంటే తల్లి ఇప్పుడు ఒక ప్రకృతి అంటే తల్లి అని ఎలా భావిస్తామో ఇంట్లో కూడా తల్లికి అంత గౌరవం ఇచ్చి మన సాంప్రదాయ మన సంస్కృతులకు పెద్దపీట వేసే మన ఈ దేశంలో పుట్టినటువంటి మనం గర్వంగా పడుతూ ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనమందరము ఈ కట్నాలు కానివ్వండి, పెళ్ళిళ్ళు కానివ్వండి, హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు చెప్పుకునే గొప్ప కోసమే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళకి 4 పంచభక్ష పర్వాణాలు పెట్టినా లేనివాడికి ఇంత పప్పన్నం పెట్టినా సంతోషపడతాడు అంటే నా అభిప్రాయం. ఇప్పుడు ఇక్కడ ఉండి మనం మన తల్లి వాళ్ళు అత్తగారు వాళ్ళు కలిసి చేసేది ఒక ఫంక్షన్. ఇప్పుడు పెళ్ళంటే ఓ హంగు ఆర్భాటాలు అన్నీ పెరిగిపోయినాయి. మరి మనకు ఇప్పటి వరకు మాట్లాడిన వ్యక్తులు చెప్పేది ఏంటంటే మనం ఖర్చు తగ్గించుకుంటే ఆ ఖర్చు కూడా ఏదో విధంగా పిల్లలకు ఉపయోగపడుతుంది కదా. ఒకరిని చూసి ఒకరు గొప్పలకోకుండా మరి మనకు పిల్లలకే ఒక ఆదాయం లాగా అది మిగిలిపోతుంది. ఖర్చు ఏదైతే అంటే ఒక మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేస్తే ఒక మంచి స్టార్ట్ చేస్తే అది ఒక్కరితోని స్టార్ట్ అయ్యి ఒక 10 మందితోని అది మరి ముందుకెళ్ళినట్టు సందర్భాలను మనం చూస్తున్నాము. అంటే ఇది మనకు ఇది చేయగలుగుతామా, ఇది చేయలేమా అని మనం ఎప్పుడు కూడా భావించద్దు. ఎందుకంటే ఇప్పుడు ఒక 10 మందితో తయారైన ఈ సొసైటీ రానున్న రోజులలో వందలు 1000 ఇవన్నీ ఇలా అయి మరి మనకు ఆ సందర్భాలను చూడాలని మరి నేను అనుకుంటున్నాను. అలాగే కాలుష్యం అంటారా, మనకు ఎట్లుందంటే పూర్వ రోజులలో మనకు ఒక బాటిల్స్ని ఎక్కువ ఉపయోగించి గాజు సీసాలు ఎక్కువ వాడేవాళ్ళము. మరి ఒక మురుగాయ అట్లాంటిది పెడితే మనము మట్టమాలు వాడేవాళ్ళము. ఇప్పుడు చూస్తుంటే ప్లాస్టిక్ డబ్బాలు, ఎందుకంటే ఈజీ అనే మనకు అల్కగా అయిపోతుంది. అంటే ఆ రోజులలో దంపి చేసి రోకళ్ళు వాడి పనులు చేసుకుంటే ఇంటి పనులు, ఇప్పుడు మనకు మిషనరీ వచ్చింది. అయినా కానీ మనకు టైం సరిపోకుండా ఈజీ వైపు మనం పరుగులు ఎడుతున్నాం. మరి అట్లా పరుగులు ఎడకుండా మన హెల్త్ పరంగా కూడా కాపాడుకోవాలి. మరి
ప్లాస్టిక్ ఎంత మనకు అనర్థం తెస్తుందో మనమందరం అది గ్రహించాలి. ప్లాస్టిక్ వలన పర్యావరణం ఎంత కలుషితమవుతుంది. మనకి రానున్న రోజులలో మన పిల్లలకు, మన భావి తరాల వాళ్ళకు మనం ఏమందిస్తున్నాము? ఎంత కోట్లు సంపాదించినా కొనలేనిది ఆరోగ్యం. మరి ఆరోగ్యమైన మన వాతావరణం మనం కల్పించి మరి వచ్చే భావి తరాల వాళ్ళకు మనం ఇప్పుడు చెట్లు కూడా రానున్న గత 5 సంవత్సరాలలో చాలా మొక్కలు పెట్టడం జరిగింది. అంటే ప్రకృతిని మనం కాపాడుకుంటే, ప్రకృతి మనకు కన్న తల్లి. ప్రకృతిని కాపాడుకుంటే ఒకరోజు ఇప్పుడు మనం ఒక వంట చేస్తూ ఒక సిలిండర్ తీసుకుంటే నెల రోజులు వస్తుంది. ఆ సిలిండర్ డబ్బులు మనకు తెలుస్తున్నాయి. మరి మనం రోజు పీల్చే గాలి, ఆక్సిజన్, స్వచ్ఛమైన గాలి మన ప్రకృతి నుంచి ₹1 ఖర్చు లేకుండా మన ప్రకృతి తల్లి అందిస్తుంది. అంత మన ప్రకృతి తల్లికి మనం ఎంత రుణపడి ఉంటున్నాం, మనం ఎంత సేవ చేస్తున్నాం, అది మనం గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, ఒక కుటుంబం వల్ల ఒక్కరితోనే అయ్యే పని కాదు. మనమందరం కూడా గ్రహించి మనమందరం కూడా మరి ఏం చేస్తున్నాము ఏంటి అన్నది బాగా ఆలోచించాలి. అలాగే ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. మన మనము సాంప్రదాయ కుటుంబాలలో పుట్టిన వాళ్ళము, మనం అన్ని చూసిన వాళ్ళము. పిల్లలకు కూడా కొంచెం నేర్పించాలని నా విన్నపము. వేరే విధంగా అనుకోవద్దు. ఎందుకంటే ఒక ఆలయానికి వెళితే ఎలాంటి సంప్రదాయ దుస్తులు వేసుకోవాలి, ఒక ఆలయంలో ఎలా పద్ధతిగా ఉండాలి, ఇవన్నీ కూడా మన పిల్లలకు మనం నేర్పించాలి. ఎందుకంటే మా తరంలో మా పెద్దలు చెప్పింది మేము పాటించాము. ఇప్పటి పిల్లలకు మీరందరూ కూడా ఇప్పుడు అందరు ముందర కూర్చుని అందరూ యంగ్ స్టార్స్, మీ పిల్లలకు కూడా చెప్పాలి. మనం చెప్తే తల్లి చెప్తే తప్పకుండా. ఎందుకంటే మొక్కై వంగంది మ్రాణై వంగున. చిన్నప్పుడు మనం చెప్పకపోతే పెద్దగా వెనక నేర్చుకోరు ఏ పిల్లలు కూడా. చిన్నప్పటి నుంచి ఇవన్నీ మన సాంప్రదాయాలు, సంస్కృతులు ఇవన్నీ చెప్తూ పెరిగితే రానున్న రోజులన్నీ మనకు బంగారు రోజులే. మరి అలా అంటే కట్నం అంటారా? మరి మనం చూస్తే పూర్వం రోజులలో కొడుకు దగ్గర తల్లిదండ్రులు ఉండేవాళ్ళు, ఆడపిల్లను ఒక ఇంటికి ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళకు ఒక కట్నం రూపంగా ఇచ్చేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనకు ఒక చట్టం వచ్చింది, ఆడపిల్ల కూడా సమానం కాబట్టి సగం ఆస్తి ఇచ్చేస్తున్నాం. కట్నము అని అనుకోవద్దని, మన పుట్టిన మన కొడుకెట్లనో మన బిడ్డ కూడా అంతే. అట్లా అనుకొని మనం సగం ఆస్తి ఇచ్చేసి కట్నం అని అనుకోకుండా. అలాగే టిఫిన్స్ అంటే మధ్యలో తగ్గిపోయినాయి. మా నిర్మల్ డిస్టిక్లో అయితే టిఫిన్స్ అంతగా ఉండే, నిజామాబాద్ జిల్లాలో బాగా టిఫిన్స్ మాకైతే అంతగా ఉండనే ఉండదు. మధ్యలో తగ్గిపోయినాయి, చాలా తగ్గిపోయింది. అల్లెవరు ఇచ్చినో ఏమో పుల్లలు ఇచ్చేస్తున్నారు. అది చేసే వాళ్ళకి ఎట్లా ఒప్పుకుందో, ఇచ్చే వాళ్ళకి ఎట్లా ఒప్పుకుందో. నిర్మల్ డిస్టిక్ అంతగా ఉండనే ఉండదు. మేమంతా పెద్ద పుల్లలు అయితే అయితే అది ఏంటంటే అది ఇప్పుడు ఎవరు ఇప్పుడు తను చెప్పినట్టుగా అవి మనం అసలు ముట్టుకోము. ఏదో పంచడానికి గొప్పలు చూపించుకోవడానికి తప్ప. అదే బీద వాళ్ళకి పెడితే 4 రోజులు పాపం వాళ్ళు సంతోషంగా అమ్మాయించిందని తింటారు. కాకపోతే నేను అనేది ఏంటంటే మనం ఏ ఫంక్షన్స్ చేసినా ఏం చేసినా 100 కూరలు చేసి 100 స్వీట్లు చేసి 100 ఐటమ్స్ పెట్టే కన్నా నా అభిప్రాయం ఏంటంటే ఒక 4 మంచిగా పెట్టి ఆ మిగిలిన పైసలు ఏమైనా మిగిలితే బీదలకు వెళ్ళిపోయండి, బీదలకు సాయం చేయండి. ఆ అమ్మ చేసిందని మీ పేరు చిరకాలం మిగిలిపోతుంది. ఒక కుటుంబానికి సాయం చేయండి, ఒక ఊరిని దత్తత తీసుకోండి. అట్లా ఏదైనా చేయాలంటే మంచి చేయాలంటే చాలా దారులు ఉన్నాయి. కాకపోతే మనము పిల్లలకు నేర్పించే విధానంలో మనం కొంచెం వెనుకబడ్డాం అంతే. ఎందుకంటే మనం పెద్దలు చెప్పినవి విన్నాం, పిల్లల శాసనాలు కూడా వింటున్నాం. ఎందుకంటే మన తరంగా ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎట్లుందంటే మనం వాళ్ళు చెప్తేనే వినబడుతుంది అట్లా. కాకపోతే మనం ఎట్లా పెంచడం అన్నది మనం కొంచెం ఆలోచించి వాళ్ళని పిల్లలను కూర్చోబెట్టుకొని చెప్తే. ఎందుకంటే ఏ దానికి లొంగంది, డబ్బుతో లొంగంది ప్రపంచంలో ఏమీ లేదు. పిల్లలకు ఈ ఖర్చు ఎందుకు నాన్న, ఈ బంగారం కొనుక్కో, ఎందుకంటే ₹1,00,000 ఒక తులమైంది. ఇప్పుడు ఈ బంగారం కొనుక్కున్నాను, ఒక 5 తులాల బంగారం ఎందుకు బట్టి ఖర్చు పెట్టుకుంటావు? ఈ పైసలు బట్టి ఖర్చు పెడితే ఏమొస్తుంది? ఇంకొక ప్రాపర్టీ కొనుక్కో, మిగిలిపోతుంది. ఇట్లా పిల్లలకు మనం చెప్పినట్టయితే మరి చాలా వరకు పిల్లలు తగ్గించేసారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ చరిత్ర వాళ్ళు ఏంటంటే మేము ఎప్పుడో ఒకసారి వస్తున్నాము, వచ్చినప్పుడు కొంచెం మన పిల్లల్ని చూపించుకోవాలా, కానీ చూపించే విధానం కూడా ఉంటుంది. అంత ఖర్చు పెట్టుకోకుండా అదెవరికన్నా హెల్ప్ చేయండి. ఒక గ్రామాన్ని దత్తత తీసుకోండి, వచ్చి ఒక కుటుంబాన్ని కాపాడండి, ఆపదలు ఉన్న వాళ్ళని కాపాడండి. మన సేవలనే ఉంది పరమాత్మ అన్నది మనం ఎప్పుడో ఎరిగిన సత్యం. మరి హెల్పింగ్ నేచర్ కూడా మన పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు మనకి ఇల్లాలుగా మనం ఏమిటంటే మన గురించి మనం ఆలోచించాం. మన పిల్లల, మన భర్తల, ఇల్లు పడ ఇది కాకుండా
కాకుండా ఆరోగ్యం కూడా కాపాడుకోండి. కొంచెం యోగా కానివ్వండి, కొంచెం మెడిటేషన్ కానివ్వండి, ఇట్లా చేసుకోండి. ఎందుకంటే ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత సంపదలు ఉన్నా ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పెద్దలు బట్టిగానే మనకు చెప్పలేరు. మంచి ఆరోగ్యం కూడా కాపాడుకుంటూ సోదరి మనలు ఏమనుకోద్దు నేను ఇట్లా మాట్లాడినని. ఎందుకంటే మన ఆరోగ్యం గురించి మనం పట్టించుకోము. ఒక ఏజ్ వచ్చే వరకు, ఒక 50 ఏళ్ళు వచ్చినాక అప్పుడు తెలుస్తుందా ఇట్లా అవుతుందా అంటే మనకు ముందరి నుంచే మనం పట్టించుకుంటే మన ఆరోగ్యం, ఎందుకంటే ఇల్లాలే ఇంట్లో అందరినీ చూసుకోవాలి కాబట్టి ఆరోగ్యం కూడా కాపాడుకోండి. డబ్బులు కూడా ఊరికినే రావు. డబ్బుల గురించి కూడా ఆలోచించి ఏ పని చేయాలన్నా బాగా ఆలోచించి పిల్లలకు చెప్పి చేయండి. అలాగే పర్యావరణాన్ని కాపాడతాము. అలాగే ఈ సొసైటీలో కూడా మనం అందరం మెంబర్స్ అయ్యి ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళి మరి మనం కూడా కష్ట నష్టాలు చెప్పుకునే వారికి హెల్ప్గా అయ్యి అవుదామని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను. ధన్యవాదాలు. సొసైటీ గోల్స్ ఉన్నాయి, ఒక 5 గోల్స్ ఉన్నాయి కదా మనకి. ఫస్ట్ ఏంటి సింపుల్ వెడ్డింగ్, సెకండ్ ఏంటి సస్టైనబుల్ లివింగ్, థర్డ్ ఏంటి గుర్తుందా అది కాదు నేను చెప్తాక. ఆ లోకల్ వెడ్డింగ్స్లో ఓకే ట్రెడిషన్స్ అండ్ కల్చర్ ఒకటి, ఇంకోటి విమెన్ వెల్ఫేర్, సో హెల్త్ కేర్ ఒకటి. సో ఈ 5 గోల్స్ ఉన్నాయి. వీటిపైన ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వగలుగుతారా? నేను వస్తున్నాను మీ దగ్గరికి, మీరు నా దగ్గరికి వస్తారా? నేను మీ దగ్గరికి రావాలో చెప్పండి. నేనే వస్తాను ఇప్పుడు, చెప్పండి. లేకపోతే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? అందరికి ఇస్తున్న టైం అందరూ ఆలోచించుకోండి. నేను ర్యాండమ్గా అడుగుతా. సరే ఇప్పటి వరకు ఫంక్షన్ చేసేసిన ఆంటీ వాళ్ళని ఓకే, వాళ్ళు కష్టపడి వాళ్ళకి తోచినట్టు వాళ్ళకి ఏదో ఆలోచించి వాళ్ళు చేసిన ఫంక్షన్స్, ఇంకా మన యంగ్ జనరేషన్ ఉంది ఇప్పుడు చేసే వాళ్ళము. సో మనం ఒక ఇనిషియేటివ్గా తీసుకుందాం మనం. సో దాని మీద మాట్లాడతారా? ఈ 5 గోల్స్లో మీకు ఏది ఇష్టమైతే సజెషన్స్ కావాలి చెప్పండి. ప్లాస్టిక్ యూజ్ చేయడం బాగా నచ్చింది, మీరు పాటిస్తాము అని చెప్తున్నారు. వెడ్డింగ్స్ కూడా తక్కువ మంది చేస్తే అట్లా కామెంట్ చేయకుండా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ, చాలా మంచి పాయింట్ సంధ్య చెప్పింది. అంటే ఎవరైనా ఒకళ్ళు చేసిండ్రు అంటే అయ్యో వాళ్ళు ఇట్లా చేసిండ్రు, తక్కువ మందిని పిలిచిండ్రు, ఆమెకి మా ఇది మంచిగా ఉన్నారు కదా, మంచిగా చేయొచ్చు కదా, అలాంటివన్నీ కమెంట్స్ మనం చేసుకోవద్దు. మన వెడ్డింగ్ మెంబర్సే కదా, మనం ఎందుకు చేసుకోవాలి? సరే వాళ్ళు మంచిగా చేసిండ్రు, సింపుల్గా తక్కువ మంది చాలా బాగా చేసిండ్రు, అట్లా కమెంట్స్ ఇస్తే ఇంకా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు అని నా లైన్ మీనింగ్ అని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అవి కాకుండా మనం ఆయిల్స్ కూడా ప్యాకెట్స్ తెచ్చుకుంటున్నాం, రిఫైన్డ్ ఆయిల్స్. అట్లా కాకుండా స్టీల్ క్యాన్స్లో గార్డెన్ నూనె తెచ్చుకుంటే బాగుంటుంది. అది మీరు అందరికీ స్ప్రెడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. 5 విధానాలు మీ ఆధారాల నుంచి బాగున్నాయి. కానీ ఇప్పుడు ఓకే సకినాలు పలహారాలు అన్నారు. అయితే ఇది చాలా రోజుల నుంచి ఎంతో గంభీరంగా మనం చేసుకుంటున్నాము, అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటున్నాము. అయితే గ్రామాల్లో ఉన్న పెద్దలు మన పద్ధతులు ఇవి చేయాలి, మనము పాటించాలి, మరి ఎన్ని చేస్తారు, ఎట్లా ఇస్తున్నారు అని పిల్లలకు చెప్తా ఉంటే మేము ప్రాసెస్ ఫాలో అవుతూ ఉంటాము. సో దీన్ని రూలింగ్ లాగా తేవాలి. ఇప్పుడు మీరు అనుకున్నగానే ఇది స్టాప్ కాదు. సరే ఈ మన రెడ్డి సంఘం నుంచి మనం ఇట్లా తీసుకున్నాము డెసిషన్, ఇది ఫాలో అయితే బాగుంటుంది అని దీన్ని రూలింగ్ లాగా తీసుకొస్తేనే ఇది అంటే మన విధానం ఇది మనం మర్చిపోవద్దు. మనకు ఎంతవరకు చేయగలుగుతామో అంత మీరు అన్నట్టుగా మన చుట్టాలు మన దగ్గర వాళ్ళకి ఉంచుకొని దీన్ని ఒక లిమిట్కి స్టాప్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ మనము మీకు తీస్తున్నాము, మీకు ఇది అని చెప్పి మళ్ళీ లోపల మరి ఆడబిడ్డకు కొద్దిగా కట్నం ఇవ్వాలి అని అంటున్నారు. మరి అదేంటిది ఇవ్వాలి? మరి అత్తమామ బట్టలు పెట్టాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం కూడా ఎందుకు చేయాలి? కొందరు మనకు లేదు, మనం కూడా అది కూడా చేయాలి. కొంతమందికి లేదు, మా దాంట్లో అదండి కొంతమందికి లేదు. మరి మేము మా దాంట్లో మాకు కంపల్సరీ చేయాలంటున్నారు కొందరు. ఇచ్చినప్పుడు మా అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అబ్బాయిది వాళ్ళనే చేయాలి పద్ధతి. కానీ కొందరు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంటిదే అమ్మవారింటిదే మా బిడ్డని మా చేస్తున్న మాదే వాళ్ళు కావాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది సమంజసంగా ఎవరింటి పద్ధతిగా వాళ్ళు చేయాలి. ఆడబిడ్డ కూడా కట్నం ఇవ్వద్దు, మరి మనం కూడా అనేది కూడా తీసేయాలి. జరుగుతుంటుంది జనరల్ కదా, ఫ్యామిలీస్ వల్ల ముందు మాట్లాడుకుంటే మాకు ఈ ఫార్మాలిటీ ఉంది, మేము ఇది చేస్తాం. కొందరికి ప్యాకెట్స్ ఓట్ బియ్యాలు ఉంటుంది, ఎవరు ఓట్ బియ్యాలు పోసుకుంటాం, మనకి లేకుండా పోయాల్సి వస్తుంది. సో డిపెండ్స్, ఇక మనం మాట్లాడుకుని చేసుకోవచ్చు. అది గుడ్ పాయింటే. అది దానికి ఏంటంటే ఇక మన ట్రెడిషన్
ట్రెడిషన్ ఆడవారి పిల్లవాళ్ళని ఒకవేళ గౌరవం పెట్టుకోవడం అనేది మన ట్రెడిషన్ లాస్ట్ టైం కూడా. సో పెట్టుకోవాలి. లిమిటెడ్ డిస్ట్రిబ్యూషన్ ఎందుకన్నామంటే మన ముందట్లాగా ఇళ్లలో పోసుకోవడానికి మనకు చేతన అవ్వట్లేదు, మమ్మీ చేసినట్టు చేయట్లేదు కదా. మనం ఏం చేస్తాం, ఆబ్వియస్గా ఆర్డర్ ఇస్తున్నాం. ఆర్డర్ ఇచ్చేసరికి అవి టేస్ట్ ఉండట్లేదు. టేస్ట్ ఉండక ఎందుకు నిర్మల కాదండి ఎన్ని ఆర్డర్స్ వస్తుంది, ఫుడ్ బాగుండట్లేదు. ఎంతైనా మనం ఇంట్లో పోస్తున్నట్టు ఉండక అట్లా వేస్ట్ అవుతుంది, ఫుడ్ వేస్టేజ్ అవుతుంది. ఆ ఫుడ్ అంతా మనం ఎక్కడ త్రో చేస్తున్నాం, పాడైందంతా నేచర్లోనే పడేస్తున్నాం. నేచర్ అంతా మనం పొల్యూట్ చేస్తున్నాం. సో అదొక మెయిన్ రీజన్. అందుకే లిమిటెడ్ పెట్టుకుంటే ఇంట్లో పోసుకుంటే ఫ్రెష్గా ఉంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, పాడేయాలని ఫుడ్ వేస్టేజ్ అవ్వకుండా ఉంటుంది అని. ఈ పాయింట్కి శిరీష బాగా తెలియదు. బిగ్ క్వశ్చన్ మనం ఆలోచించాలి. ఈవెన్ ఈ డేస్లో ఆడపిల్లలే కాదు మగపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఖర్చు అవుతుంది. ఇది కూడా ఆలోచించాలి మనం, అవునా? మగపిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఖర్చు బాగా చేసుకుంటున్నారు. సో దీని మీద మనం బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మన ఇంట్లో పెళ్ళి ఎందుకు చేయాలి, అత్తగారింట్లో చేయొద్దని ఒకటి అడిగారు మీరు. ఏంటంటే ఆడపిల్లకు కన్యాదానం చేసి మనము ఆడపిల్లని తీసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే ఆడపిల్లలు మనం కాళ్ళని కన్యాదానం చేయడం అనేది వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు అప్పచెప్పడం ఏంటి? మన ఇంట్లో గౌరవంగా మన అమ్మాయికి మనం పెళ్లి చేసి కాళ్ళు కడిగి కన్యాదానం చేసి అత్తగారింటికి అప్పచెప్పడం, అది ఉద్దేశం. ఇంకొకటి మీరు అడిగారు, అత్తగారింట్లో అత్తమామలకు ఇల్లు కప్పుకోవడం. ఆ అత్తమామలకు ఇల్లు కప్పుకోవడం అనేది తండ్రులు నేర్పారండి, అది మన తల్లులు నేర్పింది. అది తప్పు మనలోనే ఉంది, అదొకటి. ఇంకొకటి ఇంకొకటి మాట్లాడుతుంది, అసలు ఆడపిల్ల అనేది కరెక్ట్. మగ వాళ్ళని డిమాండ్ చేయడం కాకుండా మనము ఆడపిల్లకు మనం ఇచ్చుకోవాలి. మరి ఇచ్చి మనము కొంత ఎట్లా వెనకట్టుకుంటే కదా బిడ్డ పెట్టుకుని మనం కట్నం, ఆ బిడ్డ కట్నం మనం ఉంచుకోవద్దు, బిడ్డ ఒక రూపాయి కూడా మనం తినకూడదని చెప్పి ఆ బిడ్డను అల్లుని కూర్చోబెట్టి వాళ్ళు పెట్టిన కట్నం కట్టే డబ్బులు కట్నం పెట్టేవాళ్ళు ముందు, అది మనం ఇచ్చుకోవాలి. ఈ మధ్య కొత్తగా ఇది పూర్వం లేకుంది, ఆడపిల్ల కట్నం లేకుంది పూర్వం, ఇది మనం మధ్యలో ఊపించుకున్నాం ఆడపిల్ల కట్నాన్ని. అది మనము పాత పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పద్ధతి కూడా తీసేయచ్చు. అది కూడా మన చేతిలో ఉంది. ఇక్కడ మగపిల్లల తల్లులు ఉన్నారు, ఆడపిల్ల తల్లులు ఉన్నారు, అది మన చేతిలో ఉంది. ఏదైనా కానీ మార్పు అనేది మన చేతుల్లోనే ఉందండి. మగవారు మనం పెట్టే వాళ్ళకి ఓకే, ఏ ఒక్కరో ఏదైనా వాళ్ళు ఉంటారు కావచ్చు, నేను ఒప్పుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ఇప్పుడు మామూలుగా మన రెడ్డిలో ఉన్నట్టుగా ఉన్నమాట అంటున్నాను, కోపం రావడానికి. వేరే ఫ్రెండ్స్ నేను ఆర్పీఆర్లో 30 years జాబ్ చేశాను, తర్వాత మెంబర్ అయ్యాను, తర్వాత లాస్ట్ 2 years ఉమెన్స్ వెల్ఫేర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, తర్వాత ఇప్పుడు స్వరూపా మేడం ఇంట్లో అయితే ఇద్దరం పోటీ చేసినాము. ఎవరో ఒకరు ఎందుకు అనవసరంగా పోటీ అని నేను విత్డ్రా అయ్యాను. కొత్త వాళ్ళు రావాలి సొసైటీకి, చెయ్యాలి వాళ్ళు కూడా, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సేవలు అవసరమని నేను విత్డ్రా అయ్యాను. అక్కడ ఓటింగ్ పోలేదు, ఎలక్షన్ పోలేదు. అయితే ఏంటంటే ఆడపిల్లలకు మనమే సంస్కారం నేర్పాలమ్మా. అత్తవారింట్లో ప్రొద్దున కాపురాలు కూలిపోవడానికి కూడా ఆడపిల్ల కళ్యాణం అంటున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు ఘనంగా చేయొద్దనడానికి ఒక కారణం కూడా ఉందమ్మా. ఇప్పుడు ఘనంగా ₹1 కోటి పెట్టి ఖర్చు చేసిన పెళ్ళిళ్ళు ఎన్నో పెళ్ళిళ్ళు పెట్టలేదు, కాపురాలు విడిపోతుంది. ఉన్నది పోగొట్టుకొని పెళ్లి చేస్తున్నామా, పిల్లలు ఇంటికి ఉంటున్నాం. మరి అంత ఖర్చు పెట్టి అంత చేయకుండా పిల్లలకు సంస్కారం నేర్పి తెల్లారితే పొద్దుతే ఫోన్లు చేసుకుంటూ మీ అత్తయ్య చేసింది, మీరు పెట్టిండు, ఏం చేస్తున్నారు, ఏమన్నది, ఇవన్నీ మనకు అనవసరం. ఒక్కసారి మా చిన్న చెల్లెలకి పెళ్ళి అయినప్పుడు మా నాన్న ఏమన్నారు, అత్తగారింట్లో ఎవరైనా మాట్లాడుకున్నప్పుడు అక్కడ నువ్వు ముందు వినకు, అవి పట్టించుకో, నువ్వు అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలి, ఎవరి ఏం మాట్లాడినా నన్ను వాళ్ళతో వెళ్ళాలి అని చెప్పింది. అంటే ఒకప్పుడు అట్లా సంస్కారం నేర్పిండ్రు. ఇప్పుడు ప్రతి అనుకుంటూ ఆ పిల్లలకు తెలిసి తెలియని పిల్లలకు మనం చెప్పు నేర్పుతూ ఇంకా ఎక్కువ చేస్తున్నాము. వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకోవద్దు. అసలు మా ఇంట్లో అంటే మీరు నమ్మరు, నాకు గొప్ప చెప్పుకోవడం కాదు, మేము చదువుకునే వాళ్ళము, తర్వాత పెళ్లి చేసుకున్నాము. ఒక్కరోజు కూడా మా అమ్మకు అత్తగారింట్లో ఈ విషయాలు వచ్చి చెప్పేవాళ్ళం కాదు. నాకు ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు మా చిన్నత్త అడిగింది అన్నట్టు, సువర్ణ వచ్చామని చెప్పింది అంటే నాకేం చెప్పలేదు మా అమ్మ, నాకు అని మా చిన్నత్తమ్మ పరేషాన్ అయింది. అదే ఏం చెప్పుకోలేదు తల్లి కూడా. అంటే కష్ట సుఖాలు ఉంటాయమ్మా, మరీ భరించడానికి కష్టం ఉంటే చెప్పు, ఏం చేస్తాం తల్లి భరించుకోవాలి. కష్టం ప్రతి ఇల్లు ఎప్పటికీ ముళ్ళ పాన్పు కాదమ్మా, ఇది సరే పట్టు పాన్పు కాదు, ముళ్ళ పాన్పు. ఏ ఇల్లైనా ఎవరికైనా ఏ కష్టమైనా ప్రతిదీ ఓర్చుకోవడంలోనే ఉంటుంది. ఓర్చుకున్న వాళ్ళు నిలబడితే కాపాడు, ఓర్చుకునే వాళ్ళు కూర్చుంది. అయితే ప్రతిదీ మన చేతులు. నేను అనేది ఏంటంటే పెద్దలను చూసుకోవడం అనేది కూడా మన చేతులు ఉందమ్మా. మనం ఆ సంస్కారం నేర్పాలి. వాళ్ళు చెప్పినా అట్లా కాకుండా ఇట్లా కాదని సముదాయించాలి. తప్పు కాదు, వాళ్ళని ఆలోచించుకొని మళ్ళీ చెప్పాలి.
ఉండిపోకుండా చూసుకోవాలి. అది మనం ఇప్పుడు పిల్లలు మనల్ని చూడలేదు, మన కోడళ్ళు అంటే కారణండి అక్కడ ఒక తల్లి చెప్పింది. మగవాళ్ళు ఎవరు చెప్పారమ్మా, మీరు ఇట్లుండదు అట్లుండదు, మీరు మా పాకాన్ని కూల పెట్టుకోండి, లేకుంటే ఒకటి 4 చేసి చెప్పడం, రోజు ముచ్చట్లు పెట్టడం ఉండదు. కాబట్టి దయచేసి ఎవరేమనుకోవద్దు, ఇదంతా మన చేతిలోనే ఉంది. మా పొలం మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. సారీ లర్నింగ్ అది గుడి నడకలే కావచ్చు, ఫుడ్ హ్యాబిట్సే కావచ్చు, ఏదన్నా కానీ ఫస్ట్ టీచర్ అయితే తర్వాత స్కూల్ పోయినట్టు టీచర్ దగ్గర ఆ నాలెడ్జ్ వేరు నేర్చుకుంటారు. బేసిక్స్ అన్ని మనం నేర్చుకునేది తల్లి దగ్గర. ఓకే, గాట్ ఇట్. ఇంకెవరైనా సజెషన్స్ ఇస్తారా? ఏమైనా ఎనీ సజెషన్స్? ఓకే, డన్. మాట్లాడుకోవడం, విచారణలు అంటే బియ్యాల వాళ్ళ మధ్యలో జరిగేవన్నీ ఇంటింటికి ఒక రకంగా ఉంటాయి. ఈ రూల్స్ పట్టుకొని వెళ్తే పెళ్ళికన్నా ముందే గొడవలతో ఎండ్ అవుతాము. అందుకనే ఎక్కడక్కడ సమయ స్ఫూర్తితో అంటే అక్కడ వాళ్ళ బియ్యంకుల మూడ్ని బట్టి ఏదన్నా మీరు ప్రపోజల్ పెట్టండి, వద్దు అంటే చెయ్యండి. అంతేగాని అవి పెద్ద రూల్స్ కాదు. వాళ్ళు ఏదన్నా వద్దు అవును అని అంటే మనం ఎక్కడ వాళ్ళపైన ఏమి వేయలేము కూడా. ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండేటట్టు మనం అందరం కలిసి చేసుకుందామని అనుకున్నాం అనమాట. కొంచెం ఈ ఆడబిడ్డ కట్నం అంటే వాళ్ళు చెప్పులు దాచి పెడతారు, బావమతి కట్నం ఇస్తారు, ఇవన్నీ. అండ్ మనం కూడా అంటే ఇప్పుడు ఎట్లయినా ఒకప్పుడు అబ్బాయికి ఎక్కువ ఆస్తి ఇచ్చేవాళ్ళు, అమ్మాయికి తక్కువ ఆస్తి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైనా నన్ను అడిగితే నేను అంతే అంటాను, హాఫ్ ఆఫ్ నా కొడుకుకి ఎక్కువే ఉండాలి. ఎందుకంటే కొడుకులు చేసే బాధ్యత పిల్లలు చెయ్యరు. ఆడపిల్లలు అంటే మొత్తం ఆడపిల్లలు ఉన్న వాళ్ళ సంగతి వేరు. ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే మాత్రం ప్రతిదీ కొడుకు మీదనే పడుతుంది. సో అట్లాంటి కొన్ని మనం కూడా లోషావన పట్టీలు చిన్నవన్నీ అవి మనం ఏం మాట్లాడలేము. గ్రాండ్గా చేసిన పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇక ముందు సింపుల్ ఎవరు చేసిందని వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటారు. దాంట్లో ఫస్ట్ మీరైతే మీ గురించి మాట్లాడుకుంటారు. నమస్కారం. మీ నిజామాబాద్ సొసైటీ వాళ్ళు చేసిన పద్ధతి నాకు చాలా నచ్చింది. మనకు పెద్ద ముందాకనం, గొప్ప ధైర్యం, ఒక అమ్మోరు కూర్చున్నట్టు అనిపిస్తుంది. అదే గొప్ప మనకి. స్వర్ణ అంటుంది డైరెక్ట్ ప్లీజ్, డాక్టర్ స్వర్ణ. సో ఈ రమక్క వీళ్ళందరూ అంటే ఆంటీ కూడా రిటైర్ అయిపోయారు, మంది ఆంటీ అంటే అది ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ కూడా. సో ఏం లేదు, మనం ఎవరి ఫీలింగ్స్ ఎవరిని హర్ట్ చేయట్లేదు ఇక్కడ. జస్ట్ ఐడియా షేర్ చేసుకుంటాం, ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా అది ఆబ్వియస్గా ఎవరికి బెనిఫిట్ అవుతుంది, మనకి, మన పిల్లలకి, మన సొసైటీ. మెయిన్ ఫస్ట్ థింగ్ నేచర్ బాగుంటుంది, మనకు కూడా బాగుంటుంది. లేకపోతే ఫ్యూచర్ చాలా కష్టం అవుతుంది. సో ఇట్లాంటి ఒకరినొకరు మోటివేట్ చేసుకుందాం. మనం డీవియేట్ చేసుకోవద్దు, నువ్వు ఇట్లా చేసినావు, నేను ఇట్లా చేసినా, ఇట్లా అట్లా అవన్నీ వద్దు. మనకి పాజిటివ్గా చేసుకుంటూ ముందుకెళ్దాం. సో నెక్స్ట్ విజిట్లో కమిటీ అనేది ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అంటారు. సో నెక్స్ట్ విజిట్లో ఫస్ట్ చేంజ్ అనేది ఈ క్లబ్ హౌస్లో పెట్టాం కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నాను కాదు. ఇక్కడ నుంచి మనం ఈకో ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తీసుకొద్దాం. ఏఎంరెడ్డి కాలనీ నుంచి తీసుకొద్దాము. అంటే ఎట్లా అయిపోవాలి అంటే మనల్ని చూసి ఇంకా పనులు ఇన్స్పైర్ అవ్వాలి. సో నెక్స్ట్ ఇంకా అట్లా. సో మొత్తం నిర్మల్ని చూసి నిజామాబాద్, హైదరాబాద్, ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యేటట్టు చేసుకుందాం అని ఒక ఆలోచన. తరఫున థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇది ఇంకా ముందుకు తీసుకెళ్లాలని పనిచేస్తాం. మనం అందరం మీ అందరూ కోఆపరేషన్ ఉంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నేను పుట్టింది పూర్ ఫ్యామిలీ కాబట్టి నేను చాలా కనెక్ట్ అయ్యాను. అప్పుడు మాట్లాడాలనిపించింది, కాకపోతే కొంచెం భయం వేసింది. అంతే, ఎవరేమనుకుంటారు, కామెంట్ చేస్తారు. కూర్చున్న దగ్గర కామెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే చేస్తారో చేయరో నాకు తెలియదు, నా ఫీలింగ్ అదొకటి. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవి కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు. పెళ్లి కార్డు, నా పెళ్లికి 10 రూపీస్ కార్డు, ఇప్పుడు 100, 200, 300 అట్లా 2000 మెంబర్స్కి చేయించాలంటే అవే 3-4 lakhs. ఈ 2 పాయింట్స్ నాకు చెప్పాలనిపించింది, భయం వేసి అయిపోయింది. థ్యాంక్ యూ. అసోసియేషన్ స్టార్ట్ చేశారు. అందులో ఏంటంటే పెళ్లిళ్ళ గురించి కానీ, కట్నాల గురించి కానీ, ఎలా చేయాలని, తర్వాత పొల్యూషన్ గురించి, ఇవన్నీ గురించి చాలా చక్కగా వివరించారు. చాలా బాగా నచ్చింది. మనం కూడా అందరం ఫాలో అవుతాం.
నిర్మల్ రెడ్డి రిఫార్మ్ సొసైటీ తరఫున దిస్ ఇస్ అవర్ ఫస్ట్ మీటింగ్. సో దీనిలో బేసికల్గా హౌ అ రెడ్డి ఫ్యామిలీ షుడ్ డూ అ వెడ్డింగ్ అనేది ఈ కన్సెప్ట్తో స్టార్ట్ చేసినాము. ఇప్పుడున్న పరిస్థితులలో ఫైనాన్షియల్గా ఎంతో బర్డన్ అవుతుంది ఒక పెళ్లి చేయాలంటే. సో సింప్లిసిటీ అనే ఒక వర్డ్తోని ముందరికి వెళ్తున్నాము. వెడ్డింగ్లో ఒక కట్నాలే కాకుండా ఆచారాలు కూడా ఏ పద్ధతిలో చేయాలా, ఎంత లిమిటేషన్స్లో ఉండాలా, మన పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పించాలి అనే ఒక కన్సెప్ట్తో దిస్ ఈజ్ ఓన్లీ ఇప్పటివరకు అయితే మేము అర్బన్ లెవెల్లోనే చేస్తున్నాము. వీ వాంట్ టు టేక్ దిస్ కన్సెప్ట్ ద రూరల్ లెవెల్ కూడా, చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఇదంతా తీసుకెళ్తాము. ఎందుకంటే ఇది ఒక సోషల్ ప్రెస్టేజ్ లాగా అందరూ ఫీల్ అయ్యి ఒకరిని చూసి ఒకరు బాకీలు చేసి అప్పులు చేసి తాకట్టులు పెట్టి మరీ పెళ్లిళ్ళు చేస్తున్నాము. ఇట్లాంటివి కాకుండా ఒక సింపుల్ వెడ్డింగ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఫ్రీ కన్సెప్ట్తోని చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్.